హాయ్ సార్, స్వరూప్ గారు ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ పవన్, బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. ఎలా ఉంది సార్ లాక్డౌన్ అది ఎలా ఉంది? అంటే టు వెరీ ఆనెస్ట్, కొంచెం సాచురేషన్ దాటిపోయింది. అదేంటి ఓపిక పోయింది. సో ఐ థింక్ టు గెట్ బ్యాక్ టు వర్క్. స్టార్టింగ్లో స్క్రిప్ట్స్ మీద అది వర్క్ చేసి ఇప్పుడు కొద్దిగా ఫెటిగ్ వచ్చేసి ఉంటుంది కదా. నేను రోజు రాస్తాను కానీ రోజు మాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 hour కంటే ఎక్కువ రాయను. నేను ఐడియా వస్తే కూర్చొని రాస్తాను కానీ అవును. ప్లస్ ఏంటంటే జనాలు తిరుగుతుంటే దట్ ఆ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా. రైట్ నో కొంచెం చాలా కొద్దిగా కష్టంగా ఉంది. ఇంట్లోనే ఉండి అవును, ఇంట్లోనే ఉండి. ఇది ఇంటర్వ్యూ టైప్ కాదు సార్, నార్మల్ కాన్వర్జేషన్ లాగే అనుకోండి. అందుకే ఎఫ్బిఐ ఒక జాకెట్ వేసుకుని ఒక కాఫీ పట్టుకుని జున్నుతో మాట్లాడుకోవడానికి. అండ్ మాది ఎఫ్బిఐ భీమవరం, ఇది ఫిల్మ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఒకటి పెట్టాం మీ ఇంటర్వ్యూకి. ఈ ఇంటర్వ్యూ థీమ్ ఏంటంటే సార్, నార్మల్గా ఇప్పుడు బయట ఎక్కడ చూసినా నెగిటివిటీ ఉంది కదా. సో ఆ నెగిటివిటీని కొద్దిగా పోగొట్టి జనాన్ని పాజిటివ్ మోడ్లో తీసుకెళ్ళడానికి అవినాష్ అనే అతను డాబా కథలు అనే పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు చాయ్ బిస్కెట్ ఇన్స్టాలో. నాస్టాలియా గురించి మాట్లాడి, అంటే జనాన్ని కొద్దిగా బ్యాక్ ఇన్ టైం తీసుకెళ్ళి గుడ్ ఓల్డ్ డేస్ బాగుంటాయి అన్న టైప్ అనమాట. డాబా ముచ్చట్లు వచ్చేసి మన తెలుగు న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని వాళ్ళ పాత రోజులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, అప్పట్లో ఎదుర్కొన్న ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి అనేది తెలుసుకుందామని డాబా ముచ్చట్లు అనమాట. నైస్ నైస్ నైస్. అలా ఇన్వెస్టిగేట్ చేసి బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ మీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని. అవునా, సరే. షూర్ 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 పవన్. ఇప్పుడు మరి కట్ చేస్తే నెల్లూరులో ఓపెన్ చేస్తే ఎలా ఉండేది సార్ చైల్డ్హుడ్? చైల్డ్హుడ్ యాక్చువల్ గా నాది నేను నెల్లూరులో పుట్టిన శ్రీహరికోటలో పెరిగా. 6th క్లాస్ తర్వాత తిరుపతికి వచ్చేసా. సో సొంతూరు నెల్లూరు అయినా పుట్టి పెరిగింది మెయిన్ ప్రైమ్ ఏజ్ అంతా తిరుపతిలో గడిపా. ఓకే. మీకు ఊహ తెలిసినప్పుడు చూసిన ఫస్ట్ సినిమా ఏమన్నా గుర్తుందా మీకు? అయ్యా, డెఫినెట్లీ. మాకు ఎలా ఉండేదంటే శ్రీహరికోటలో ఉన్నప్పుడు, శ్రీహరికోట ఒక కంట్రోల్ బై గవర్నమెంట్ కదా, ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటే ఏమి ఉండదు అక్కడ. సో అసలు శ్రీహరికోట అనే ఊర్లో థియేటర్ ఉండదు. ఓకే. ఈ మధ్యన ఎక్కడో దూరంగా పెట్టారు కదా సార్ మల్టీప్లెక్స్ ఏదో. సులూరుపేటలో పెట్టారు. కానీ శ్రీహరికోట అనేది అక్కడ నుంచి 20 kilometers దూరంలో శ్రీహరికోట ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది. ఇప్పుడు డ్రైవింగ్ లాగా ఎగ్జాక్ట్లీ క్లోజ్ టు ఒక 1000 people అకామిడేట్ అయ్యేంత పెద్ద థియేటర్ ఉండేది, ఓపెన్ ఎయిర్ థియేటర్. అండ్ దెన్ ఎవ్రీ సండే నైట్ ఫిల్మ్స్ వేసేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండేవాళ్ళు కదా, తెలుగు, తమిళ్, హిందీ. సో నీకు మంత్లీ ఒక తెలుగు సినిమా వచ్చేది. సో వీ యూజ్డ్ టు వెయిట్ ఫర్ ద తెలుగు ఫిల్మ్. హిందీ అర్థమవుతుంది, తమిళ అర్థమవుతుంది. సో ఏదో ఒక తెలుగు సినిమా, అది కొత్తది రాదు, సమ్ 3-4 months బ్యాక్ ది వచ్చేది. అండ్ అలా జనాలందరితో కలిసి చూడడం, ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు మళ్ళీ ఇంకెప్పుడు రాలేదు. నాకు ఆ టైంలో నాకు ఏ సినిమా చూసిన గుర్తు రావట్లేదు. కానీ నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అయితే మా ఫాదర్ చెప్పింది జగదేక వీరుడు అతడు సుందరి ఫిల్మ్ ఉంది కదా. అంత పాత మంచి సినిమా సార్, అది మంచి సినిమా. యా యాక్చువల్ గా అదేంటంటే అప్పుడు తుఫాన్ ఆంధ్రాలో. సో మా ఫాదర్ చెప్పడం, మేము 20 kilometers బైక్ లో వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలి కదా. ఆ టైంలో 20 kilometers అనేది చాలా ఎక్కువ డిస్టెన్స్. ఒక సాటర్డేనో ఎప్పుడు వెళ్ళి ఈవినింగ్ వర్షం పడి ఆగిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ సండే వెళ్ళి చూడడం జరిగింది అనమాట. అంటే ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఒక బైక్ వేసుకుని తుఫాన్లో వెళ్ళడం అనేది అసలు జరగని పని. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ థియేటర్. సో మీకు ఊహ తెలిసి, అరే ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక సినిమా అన్న ఒక సినిమాని ఫస్ట్ టైం మీరు ఎక్స్పీరియన్స్ చేసిన మూమెంట్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఒక మసాలా ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ నేను శుభలగ్నం సినిమా నెల్లూరులో థియేటర్ లో చూసా. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫిలిం చూసిన సేపు ఏడుస్తున్నా. అసలు కంట్లో నీళ్ళు ఆగట్లా. అంటే ఆమెని మోగుండి అమ్మేసి ఇప్పుడు వచ్చుకుంటే నవ్వు వస్తుంది. ఎందుకు ఏడ్చాను అని. వెరీ గుడ్ ఫిల్మ్. అంటే ఆ టైంలో వెరీ గుడ్ ఫిల్మ్. సో అది ఏడుస్తూ బయటకు వచ్చి ఎవరన్నా చూస్తారని కళ్ళు తెడుచుకొని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. ఒక ఫ్యానిజం స్టార్ట్ అయినప్పుడు చాలా సినిమాలు వెళ్ళాం. ఇంకా దాని గురించి వద్దాం సార్. ఏంటి ఇప్పుడు స్టార్ట్? 8th class 9th class ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఓకే. ఎవరు సార్? చిరుగు సార్ ఆబ్వియస్లీ. అండ్ తిరుపతిలో కదా, తిరుపతిలో 10 మందిలో 9 మంది చిరంజీవి ఫ్యాన్సే ఉంటారు, చిరంజీవి గారి ఫ్యాన్సే ఉంటారు. సో మాకు ఫ్యాన్ వారస్ అనేది ఏమి ఉండేది కాదు. నా ఇంటర్ అయిన తర్వాత నేను ఇంజనీరింగ్ తమిళనాడులో చదివా. వేలూరుకు ఒక 6 దూరం డిస్టెన్స్ లో ప్లేస్ ఉంటుంది, అక్కడ చదివా. సో ఆబ్వియస్లీ అక్కడ మా క్లాస్ లో 15-16 ఆంధ్ర వాళ్ళు ఉంటారు. మాకేంటంటే తెలుగులో ఏ హీరో గొప్ప అని కొట్టుకోవడం కంటే చిరంజీవి గారు బెటరా, రజనీకాంత్ బెటరా అని కొట్టుకోవడం ఎక్కువైంది. ఆ టైంలో బాబా ఫిల్మ్ రిలీజ్ అయింది రజనీకాంత్ సార్ది. అదే టైంలో చిరంజీవి గారి చాలా గ్యాప్ తర్వాత ఇందిరా సినిమా రిలీజ్ అయింది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేవి గొడవలు. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ గా తమిళ్లో ఈ ఒక వేవ్ స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు స్టార్ట్ అయిన 2001 లో స్టార్ట్ అయింది వాళ్ళకి
కాదల్ కొండే ఫిల్మ్ కానీ, బాలా ఫిల్మ్స్ కానీ, అదేంటి విక్రమ్ సూర్య ఫస్ట్ వస్తున్న టైం, శివపుత్రుడు, అది ఆ టైంలో అసలు హీరోస్ ది సినిమాలది పీక్స్ లో ఉండదు గొడవలు. అసలు ఫ్రైడే, సాటర్డే, సండే ఆబ్వియస్లీ హాలిడేస్ కదా, సో హాస్టల్లో మా సినిమా స్టోరీ లివరా, మీ సినిమా స్టోరీ ఎలా ఉంటాయని చెప్పి ఆ గొడవలు నాకు తెలిసి నైట్ 9:30, 10కి తిన్న తర్వాత స్టార్ట్ చేస్తే మార్నింగ్ 3:30, 4 వరకు వెళ్ళేది. మా హీరో 93లోనే 1 crore రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అసలు అలా గొడవలు వెళ్ళేది. ఫస్ట్ ఇయర్ తర్వాత మెల్లగా ఇదంతా కొర్రతనం, ఇది కాదు మనం పెద్ద టాక్స్ మాట్లాడుకోవాలని. సార్ అప్పుడు ఇప్పుడంటే నెట్లు ఉంటున్నాయి, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ షేర్లు అని అది ఇది రాస్తున్నారు. అప్పుడు ఏంటి సార్, అప్పుడు సోర్స్ ఏంటి? అప్పుడు సోర్స్ నాకు బాగా గుర్తుంది. తిరుపతి నుంచి వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో నాకు దొరికే సూపర్ హిట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. అది తీసుకోకుండా నేను హాస్టల్కి వెళ్తే మా వాళ్ళు అలో చేసేవాళ్ళు కాదు. సూపర్ హిట్ ఫిల్మ్ మ్యాగజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సూపర్ హిట్ మ్యాగజైన్ లో మనకి ఏ సినిమా ఎన్ని సెంటర్ లో ఆడింది 50 days. సో అప్పుడు నాకు కలెక్షన్స్ గొడవలేదు కదా, మాకు ఇంటర్నల్ గా కూడా తెలుగు హీరోలతో గొడవ ఉంటుంది కదా. సో మా హీరో సినిమా 50 days ఇన్ని సెంటర్స్ రా, మీ హీరో సినిమా అన్ని సెంటర్స్ 100 days, 50 days 100 days సెంటర్స్ అనేది పెద్ద గొడవ. అంటే ఇప్పుడు WWE కార్డులో వెయిట్ ఎక్కువ, అది ఇది లాగా ఒక దేశంలో అనమాట సెంటర్ ఇది అది అని. సో ఇప్పుడు నేను చూసాను సార్, మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో ఉంటుంది, రజనీకాంత్ గారు 2 సిగరెట్ వెలిగిస్తుంటే చిరంజీవి గారు పక్కన నుంచి చూస్తుంటారు. అవునవునవును. ఏంటి సైమల్టేనియస్ గా ఎక్కడో తెలియకుండా రజనీకాంత్ గారి మీద ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అయింది? లేదు, నాకు రజనీకాంత్ నాకు చాలా ఇష్టము. నాకు చిన్నప్పటి నుంచి నేను శ్రీహరికోటలో ఇట్స్ మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ తమిళ్ పీపుల్ ఉంటారు అక్కడ. సో నేను రజనీకాంత్ గారి సినిమాలు ఫస్ట్ నుంచి చాలా చూస్తున్నాను, తమిళ ఫిల్మ్స్ చూస్తుండేవాడిని. సో నాకు ఇష్టము. ఒకసారి ఆ పిక్చర్ నాకు ఎక్కడ ఎవరో పంపించినప్పుడు, అసలు 2 biggest సూపర్ స్టార్స్ ఇన్ సౌత్, ఆ ఇద్దరు బాండింగ్, వాళ్ళ స్వాగ్, ఐ డోంట్ థింక్ ఎనీవన్ విల్ గెట్ ఇట్. ఆ పిక్చర్ చూస్తున్నాయి క్రేజీ అనిపించింది ఆ ఫోటో చూస్తే. అబ్బా ఇది ఎప్పుడు జరిగింది. సో అంటే ఎలా ఉండేది సార్, ఒక నార్మల్ సండే తీసుకుంటే ఎలా ఉండేది ఇంట్లో? మనకి గుర్తుందో లేదో ఈ కేబుల్ టీవీస్ ఉండేవి కదా అప్పుడు. ఈటీవీ కూడా 97, 98 లోనే వచ్చింది మనకి. సిటీ కేబుల్ లో వాడు వేసే సినిమానే బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్. శ్రీహరికోటలో వచ్చి నా 5th class, 6th class లో గుర్తుంది. చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ ఏ గవర్నమెంట్ ఆక్యుపైడ్, గవర్నమెంట్ ప్లేస్, జస్ట్ నో ప్రైవేట్ స్పేస్ ఇన్ దట్. ఆ సిటీ కేబుల్ వాడికి ఒక 2-3 బోర్డ్స్ లాగా ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్ లో. దేర్ ఇస్ ఓన్లీ 4 ఫేసెస్ ఉంటుంది అనమాట ఊర్లో. సో ప్రతి ఒక్క ఫేస్ లో ఒక పెద్ద బోర్డు ఉంటుంది, ఒక షాపింగ్ కాంప్లెక్స్. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ముందర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు లో ఏ సినిమా వేస్తున్నాడని రాసేవాడు వచ్చి. అసలు ఆ సండే ఫిలిం ఏంటి అనేది ఒక పెద్ద అసలు వెయిటింగ్ అనమాట. ఏ సినిమా వేస్తారు అనేది. మన ఫాదర్ వాళ్ళు వచ్చి ఎన్టీఆర్ గారి సినిమా, ఎన్ఆర్ గారి సినిమా వేస్తే బాగుందని వెయిట్ చేసేవాళ్ళు. మనం ఎంతసేపటికి చిరంజీవి గారి సినిమా వేస్తారా, నాగార్జున గారి సినిమా వేస్తారా, కొత్త సినిమాలు వేస్తారా, ఫైటింగ్స్ ఉంటుందా, అలా పోయేవాళ్ళం కదా. సో అలా ప్రిపేర్ అయ్యి అందరూ కలిసి చూసేవాళ్ళం. అలా ప్రిపేర్ అయ్యి అందరు కలిసి చూసేవాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు VCRలు ఇవన్నీ వచ్చినాయి, అవి ఉన్నాయి సార్ మీకు అవైలబుల్ గా? అయిపోయింది కదా. శ్రీహరికోటలో ప్రైవేట్ స్పేస్ ఒకటే ఒక VCR షాప్ ఉండేది. ఆబ్వియస్లీ అప్పుడు ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్స్ కూడా లేవు. వాడిని వెళ్ళి తీసుకోవాలి మన దగ్గర. సో ఆల్మోస్ట్ ఒక 10,000 పాపులేషన్ ఉంటారేమో, మీన్ లెస్ దెన్ దట్. అట్లీస్ట్ ఒకే ఒక షాప్, ఒక VCR ప్లేయర్ ఉండేది వాడి దగ్గర. సాటర్డే నైట్ వేళ వాడు చెప్పాలి, ఇలా మాకు సండే కావాలి అంటే దొరికితే నీ అదృష్టం. అసలు VCR సంపాదించడం అనేది పెద్ద అచీవ్మెంట్ అప్పుడు. అసలు VCR ఇంట్లో ఉందంటే చుట్టుపక్కల 10 మంది వచ్చి చూసేస్తారు సినిమా, ఎందుకంటే అసలు ఫస్ట్ VCR దొరకదు. సో నాకు తెలిసి నేను VCR ప్లేలో నేను చూసిన ఒకటే ఒక సినిమా గ్యాంగ్ లీడర్. అలా 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 మనం క్యాసెట్లు, CDలు దగ్గరికి వెళ్ళామంటే ఏంటి సార్ క్యాసెట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఉండేదా? వాక్మెన్ క్యాసెట్ ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు గుర్తుందో లేదో, ఈ ఏ క్యాసెట్ రిలీజ్ అవుతుందో ఆ క్యాసెట్ తో పాటు ఏంటంటే పోస్టర్ ఇచ్చేవాళ్ళు. అంటే పోస్టర్ ఉండేది, మనం కొనుక్కోవాలి. ఆ క్యాసెట్ పైన పిక్చర్ ఒక 5-6 డిఫరెంట్ పిక్చర్స్ వచ్చేవి. లోపల ఓపెన్ చేసిన ఒక 2-3 పిక్చర్లు వచ్చేది పాటలతో పాటు. నాకు గుర్తుంది, వాసు ఆడియో క్యాసెట్ అనుకుంటా. వెంకటేష్ అది గిటార్ పట్టుకుని ఒక స్టిల్ ఉండేది. ఆ క్యాసెట్ తీసుకోరామని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ పెద్ద వెంకటేష్ ఫ్యాన్. దానికోసం మొత్తం తిరిగి ఆ స్టిల్ ఉండే క్యాసెట్ తీసుకోపోయి, అంటే క్రేజీ ఉండేది. అంటే ఆ డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగేది కదా అప్పుడు. అరే మా హీరో లక్ష పోయినారా, మా హీరో 2 లక్షలు పోయినాయి క్యాసెట్లు. మర్చిపోయాము. ప్లస్ ఆ ఫస్ట్ టైం క్యాసెట్ పెట్టుకున్నప్పుడు టేబుల్ రికార్డర్ అందరూ ఉండదు కదా. సో తమిళనాడు అని చెప్పాను కదా, ఒక ప్లేస్ కి వెళ్ళి అందరు ఫస్ట్ టైం పాటలు 6 పాటలు సూపర్ నేరా సాంగ్స్, సూపర్ హిట్ సినిమా అని డిసైడ్ అయిపోయేవాళ్ళం. ఆ టైంలో 6 గంటలు డిసైడ్ అయిపోయేవాళ్ళం సినిమా ఏంటి అనేది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూసినప్పుడు నాకు బాగా కనిపించిన 3 సినిమాలు ఏంటంటే చంటబ్బాయి సార్, తర్వాత
దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చూసుకుంటే నాకు ఎందుకు అనుకోకుండా ఒక రోజులో మన జగపతి బాబు గారు ఎప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటారు, ఏదో తింటూ ఉంటాడు. తర్వాత మీరు అఫ్ కోర్స్ దాంట్లో చెప్పారు హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ అని ఇవన్నీ మెన్షన్ చేశారు. సో వీటికి ఎప్పుడు పరిచయం అయ్యారు ఈ 3 ఆస్పెక్ట్స్ కి? యాక్చువల్గా అనుకోకుండా రోజు ఫిలిం ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఇన్ తెలుగు. సో 2001 ఆ టైంలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నాకు తమిళ్లో ఏంటంటే సెల్వరాఘవన్, ఇలా కాదల్ కొండే ఫిల్మ్స్ అని చాలా డిఫరెంట్ వెరైటీ ఫిల్మ్స్ వచ్చేవి. ద ఫేస్ ఆఫ్ తమిళ్ ఫిల్మ్స్ బాగా చేంజ్ అయిపోయింది. ఆ టైంలో అయితే సినిమా రావడం అనేది నాకు అసలు అసలు ఇలాంటి సినిమా కూడా తెలుగులో ఫస్ట్ టైం రావడం కదా అది. ఎందుకంటే లైక్ మనకి హీరోల సినిమా చూసి అలవాటు అప్పుడు. సో అసలు ఫేస్ ఎవరు లేకుండా అయితే పోస్టర్ చూస్తే పోస్టర్ కూడా ఉండేది కదా, జస్ట్ ఒక బ్లాక్ దీని మీద అయితే అని ఒక చిన్న వెర్టికల్ లైన్ ఉండేది అంటే అన్ని సినిమాలు ఒకటేలాగా ఉండవు అనేది. సో ఆ టైంలో ఐ వాస్ లైక్ ప్రాపర్ చెప్పాలంటే గేమ్ చేంజర్ అది. సో అసలు అప్పుడు సోషల్ మీడియా లేదు, పబ్లిసిటీ లేదు, హీరోస్ ఎవరు లేదు. అలాంటి ఫిలిం జనాలు చూసి 100 days ఆడడం అనేది పెద్ద అచీవ్మెంట్. నాకు ఒక్కసారి ఆ ఫిలిం చూసిన వెంటనే మై థాట్ అబౌట్ ఫిలిమ్స్ చేంజ్ కంప్లీట్లీ. సో ఐ యూస్ టు లవ్ ఏలేటి గారు. ఆ టైంలో అసలు ఎలా తీసారా బాబు సినిమా, ఎలా క్యారెక్టర్స్ డెవలప్ చేశారు, అండ్ ఎలా స్క్రీన్ ప్లే రాశారు అన్నప్పుడు ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అప్పుడు అనుకోకుండా ఒక రోజు రిలీజ్ అయింది. అనుకోకుండా రోజు ఆడియో క్యాసెట్స్ కానీ అనౌన్స్మెంట్ పోస్టర్లు కానీ ఇప్పుడు కొంచెం ఐడిల్ బ్రెయిన్ ఉంటాయి చూడండి, వెరీ క్రియేటివ్. ఏంటంటే ఒకరోజు యాడ్ వస్తుండింది, ఏదో సమ్ అలారం ఇలా మోగుతుంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. అనుకోకుండా ఆడియో నిన్నే విడుదలైపోయింది అనేది పబ్లిసిటీ వాళ్ళది. విడుదలైన నెక్స్ట్ డే అనౌన్స్ చేశారు వాళ్ళు. అప్పుడు మనకి ఇది వచ్చేది కదా టీవీలో, ట్రైలర్స్ వచ్చేవి కదా, అప్పుడు యూట్యూబ్ అంతా లేదు, టీవీలో ట్రైలర్స్ కి 1/2 hour వచ్చేవి, టీజర్స్ ట్రైలర్స్. అనుకోకుండా రోజు ట్రైలర్ వస్తుంది, కట్ చేసి జగత్ బాబు ఉన్నాడు, ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాడు, అనుకోకుండా ఇంకో హీరో. సో వాళ్ళ పబ్లిసిటీ మొత్తం అలాగే ఉండింది, అనుకోకుండా అని చెప్పి స్టార్ట్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పబ్లిసిటీ చేశారు. ఫర్ మీ ఇట్ వాస్ సో ఫ్రెష్ అండ్ న్యూ ఆ టైంకి. స్టిల్ నౌ ఐ మీన్ ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది నాకు. అసలు అది నాకేంటంటే ఒక తెలుగు సినిమా నేను ఒక 10 మంది మా తమిళ చూపించాలా అని చెప్పి చాలా ఉంటుంది ఫస్ట్ నుంచి. సో నేను అలా ఫస్ట్ చూపించిన సినిమా అయితే. సో అలా నాకు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకి నేను గర్వపడి చూపించిన సినిమా అనుకోకుండా రోజు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. ఎందుకు అంటే అనుకోకుండా రోజుల్లో ఏం చెప్తున్నాడో అదే చెప్తున్నాను ఏజెంట్ సినిమాలో. జగపతి బాబు క్యారెక్టర్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, సో మూఢనమ్మకాల వల్ల మనిషి ఏమన్నా చేయగలుగుతాడు అనే పాయింట్ తీసుకొచ్చాడు. ద వే హీ నరేటెడ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అదే పాయింట్ ని ఒక డిటెక్టివ్ ఫిలిం గా చెప్పాను అనమాట. సో జగపతి బాబుది మీరు చెప్తుండే గుర్తొచ్చింది, కానీ ఐ థింక్ ఇట్ వాస్ దేర్ ఇన్ మై సబ్ కాన్షియస్ గా నా మైండ్ లో ఉందేమో ఆల్రెడీ. అదర్వైజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వాస్ చెట్టబ్బాయ్ ఫిలిం. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్, ఐ లవ్ ద క్యారెక్టర్, నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టము. సో వీ డోంట్ హ్యావ్ అవర్ లోకల్ డిటెక్టివ్ క్యారెక్టర్స్ కదా. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఒక న్యూ క్యారెక్టర్, లైక్ అవర్ ఓన్ డిటెక్టివ్ క్యారెక్టర్ విత్ షేడ్స్ ఆఫ్ చెంటబ్బాయ్ అండ్ షెర్లాక్ హోమ్స్ అండ్ స్టిల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో వెన్ యూఆర్ కంపేరింగ్ ఇట్ విత్ చెంటబ్బాయ్, ఆబ్వియస్లీ రీచ్ అవడం చాలా కష్టము. సో దట్ వాస్ దేర్ ఇన్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ అనమాట. సో నేను ఈ క్యారెక్టర్ ట్రైట్స్ చదివాను, ఆ క్యారెక్టర్ ట్రైట్స్ చదివాను. సో ఐ మేడ్ షూర్ దట్ దే ఆర్ సిమిలర్ బట్ ఎట్ డిఫరెంట్, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. సో ఇందాక మీరు అనుకోకుండా ఒక రోజు మార్కెటింగ్ గురించి చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అది చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది, చాలా కొత్తగా అనిపిస్తుందని. అంటే అదేనా సార్, అంటే మీకు యాడ్ ఫిల్మ్స్ అడ్వర్టైజ్మెంట్స్ తీయడం అంటే ఇష్టం, అంటే ఒక 1 minute లో ఆ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఎక్సైట్ చేస్తుంది మిమ్మల్ని అని చెప్పారు. అది దాని ఆఫ్టర్ థాటేనా, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏనా? దాని ఇన్ఫ్లుయెన్స్ కాదేమో కానీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి టీవీలో మనం యాడ్స్ వస్తే మార్చేస్తాం వేరే ఛానల్ కి, యూట్యూబ్ లో యాడ్ వస్తే స్కిప్ యాడ్ కొడతాం. అవి రెండు నేను చేయను, బికాస్ ఐ లవ్ అడ్వర్టైజ్మెంట్స్. సో నాకు ఫస్ట్ నుంచి ఒక 30 seconds లో స్టోరీ చెప్పడం అనేది వెరీ ఛాలెంజింగ్ అండ్ ఐ యూస్ టు లవ్ దట్. అందుకనే నేను ఫస్ట్ ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ గా చాలా ట్రై చేశాను. ఇట్ డిడ్ంట్ వర్కౌట్. అప్పట్లో మీకు బాగా నచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్స్ గుర్తున్నాయి కదా. యా, ఫెవికాల్. నాకు దాని తర్వాత ఇప్పుడు తెలిసింది ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్స్ వర్ డైరెక్టెడ్ బై రాజ్ కుమార్ హిరాని అని. నాకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీకు యాడ్ ఫిల్మ్స్ ఒక 1 minute లో స్టోరీ కన్వే చేయాలి, ఒక 30 seconds లో స్టోరీ కన్వే చేయాలి అనేది మైండ్ లో ఉన్నప్పుడు, మనకు వచ్చే ఐడియా, మనం పర్సీవ్ చేసుకునే విధానం, మనం చూసుకుని మనం రాసేది కూడా అంత చిన్నగానే ఉంటది. ఆ 30 second 1 minute నుంచి ఒక 2 hour 13 minutes 2 hour 19 minutes అనే పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి నాకు తెలియదు, కానీ ఐ టెల్ యూ వాట్ ఐ ఫాలోడ్.
ఫర్ మీ ఎనీ ఫిలిం షుడ్ హ్యావ్ ప్లాట్ ప్రోగ్రెషన్ కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఉండాలి. సో నువ్వు యాడ్ లో అవన్నీ చేయలేవు. ఆబ్వియస్లీ యూ జస్ట్ హ్యావ్ టు టెల్ ఇట్ వెరీ ఫాస్ట్లీ. ఓకే, ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్లాట్ ప్రోగ్రెషన్ ఎలా చేయాలి అనే మీద ఐ యూస్ టు స్టడీ ఫిల్మ్స్. ఇప్పుడు ఎనీ గుడ్ ఫిల్మ్స్ తీసుకుంటే అన్నెసరీగా సీన్స్ ఏమి ఉండవు. దట్ విల్ బి ఎదర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ విచ్ విల్ వాళ్ళ తర్వాత యూస్ చేయడం కానీ, అదర్వైజ్ ప్లాట్ స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటుంది. అండ్ దెన్ నేను చాలా సింపుల్ వేస్ కొని వచ్చాను అనమాట. ఇది ఫర్ మీ డిటెక్టివ్ ఫిల్మ్స్ చేయాలనుకున్నప్పుడు నేను డిటెక్టివ్ ఫిల్మ్స్ ఎప్పుడు చూడలేదు. నాకు డిటెక్టివ్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. వెరీ చెంటబ్బాయి తర్వాత తప్పితే నేను షెర్లాక్ హోమ్స్ సిరీస్ కూడా చూడలేదు. సో నాకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఐ థాట్ ఐ వాచ్ దోస్ ఫిల్మ్స్ ఫస్ట్. అసలు ఆ స్టోరీ ఎలా డెవలప్ అవుతుంటుంది, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు, అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఆల్మోస్ట్ ఒక 50 ఫిల్మ్స్ ఐ రెడ్ దమ్. అంటే చూసిన తర్వాత ఒక ఆడియన్స్ గా కాకుండా ఒక ఫిల్మ్ మేకర్ గా సినిమా చూసి దాన్ని అనలైజ్ చేసి లిటరల్ గా ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకొని ఇలా ఉంది క్యారెక్టర్స్, ఈ ప్లాట్ ఇలా ప్రోగ్రెస్ అవుతుంది, ఎలా రివీల్ చేస్తున్నాడు అవన్నీ రాసుకునేవాడిని. సో దట్ హెల్ప్ మీ ఇన్ రైటింగ్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి లేకపోతే కొన్ని స్క్రీన్ రైటింగ్ రోల్స్ అని ఇవన్నీ కొన్ని బుక్స్ ఉంటాయి కదా సార్, అవి మీరు ఏమన్నా చదివారా? ఆర్ ప్యూర్లీ మై ఒపీనియన్, ఇప్పటి వరకు నేను ఏ బుక్ చదవలేదు. వాట్ ఐ బిలీవ్ ఇస్ రైట్, ఈ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ కానీ రియాక్ట్ స్ట్రక్చర్స్ కానీ దే వర్ డిరైవ్డ్ ఫ్రమ్ స్టోరీస్. దీని నుంచి స్టోరీస్ పుట్ల. సో వెన్ యూ రైట్ ఎ గుడ్ ఫిల్మ్ ఆర్ ఎ గుడ్ స్క్రిప్ట్, ఇట్ విల్ బై డిఫాల్ట్ ఫాలో టు దిస్ స్ట్రక్చర్. అంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లెర్న్ దాట్. కానీ మనం రాస్తున్నప్పుడు ఇలా ఉండాలి, ఇది ఇలాగే రాయాలి అని ఐ కమ్ అక్రాస్ మెనీ పీపుల్ అనమాట. సార్ ఇది ఈ యాక్ట్ లో పడట్లేదు, ఈ యాక్ట్ లో పడట్లేదు అంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దట్, వదిలేసేయండి. నీకు ఎలా అనిపిస్తే అలా రాసి, ఒక యాక్ట్ లో పడాలనేది అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా స్క్రీన్ ప్లే టెక్నిక్స్ అండ్ ఆ ఫిల్మ్స్ కదా, దే ఆర్ ఆల్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్. మనకి లోకల్ గా దే ఆర్ వెరీ ఫ్యూ బుక్స్. ఇండియన్ ఫిల్మ్స్ బేస్ చేసుకుని వచ్చిన స్క్రీన్ ప్లే టెక్నిక్స్ కానీ స్టోరీ స్ట్రక్చర్స్ కానీ వెరీ ఫ్యూ బుక్స్. మనం చదివేవి మనకు అవైలబుల్ అని వెస్ట్రన్ ఫిల్మ్స్ కానీ లైక్ ఇరాన్ ఫిల్మ్స్ కానీ యూరోపియన్ ఫిల్మ్స్ బేస్ చేసుకుని వచ్చిన బుక్స్. సో దాట్ యూ మే నాట్ మనం ఇంప్లిమెంట్ చేయలేము. సో దే డోంట్ హ్యావ్ అన్ ఇంటర్వెల్, దే జస్ట్ హ్యావ్ 1.5 hours ఫిల్మ్. కానీ మన స్ట్రక్చర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ లైక్ రీడ్ దెమ్. When you're writing the script, don't keep that in mind and then write the script. A good film will obviously fall into any of those structures or techniques. And in our opinion, find your own way. Exactly. There's no structure or there's no pattern to write a script. Ante adi ala vastunte it comes from heart antar. Ante. So coming to books, Hound of Baskerville. 10th లోనా ఇంటర్ లోనా, ఈ 10th అనుకుంటా కదా, అప్పుడు ఒక నాన్ డీటెయిల్ లో అది ఉండేది. ఆ హౌండ్ అంటే ఏందో తెలియదు అప్పుడు మనకి. నాకు ఆ హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ ఆ పేరు చాలా వెరైటీగా ఉండింది. దట్ వాస్ దేర్ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్. అండ్ దెన్ రాస్తున్నప్పుడు అది రీకలెక్ట్ అయింది లక్కీగా. ఆ బుక్ ఒకవేళ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా మన స్కూలింగ్ డేస్ లో కొంతమంది పర్సనాలిటీస్ కానీ కొంతమంది వ్యక్తుల్ని కానీ మనం కలుస్తూ ఉంటాం. ఆ టైంలో మన పర్సెప్షన్ ని చేంజ్ చేసి కొద్దిగా మూవ్ చేసే పర్సనాలిటీస్ ఆ టైంలో ఎవరన్నా అలా మూవ్ చేశారు సార్? అంటే ఈ ఫీల్డ్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగేలా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇన్సిడెంట్స్ అంతే జరగలేదు, కానీ మా తాతయ్య గ్రాండ్ ఫాదర్ వాస్ నాట్ ఇంటూ ఫిల్మ్స్, హీ వాస్ ఇంటూ రైటింగ్. అతను బుక్స్ రాసేవాళ్ళు. అండ్ దెన్ అతను హీ వాస్ అన్ టీచర్, లెక్చరర్ గా జాబ్ చేసేవాళ్ళు. అండ్ దెన్ అతను సంగీతం శ్రీనివాసరావు గారు, గొల్లపూడి మారుతీరావు, ముగ్గురు రూమ్మేట్స్. సో లెక్చరర్స్ గా చేసినప్పుడు వాళ్ళు ముగ్గురు రూమ్మేట్స్. సో అతను ఆ స్టోరీస్ చెప్పేవాడు, ఎలా ఉండేది డిస్కషన్. అండ్ దెన్ అతను డైరీలో మొత్తం ఒక బుక్ రాశారు, అది డిడ్ నాట్ ఈవెన్ పబ్లిష్. అతని డైరీలో అతను అనుకో రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు మా తాతయ్య. నేను అప్పుడు నాకు అది తెలీదు. ఫర్ మీ దోస్ స్టోరీస్ వర్ ఫ్యాసినేటింగ్. నేను ఒక 5-6 years తర్వాత అతను బుక్స్ ర్యాక్స్ ని ఓపెన్ చేస్తే వాట్ ఎవర్ హీ రోట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. సో హీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట. సో యాజ్ ఎ స్టోరీ టెల్లర్ మీ లైఫ్ లో మీ గ్రాండ్ ఫాదర్ అంటారు. యా. మరి మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ బుక్స్ ఎప్పుడైనా చదవాలనిపించిందా సార్? అంటే అదే ఐ మీన్ అదొకటి కలవాలి కానీ చదవాలనిపించలేదు. సో మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో పొంగనాల స్టోరీ ఉంటుంది, మామయ్య చెట్టుకేసి కొట్టేశాడని చెప్పి. సో ఆ టైంలో మరీ చెట్టుకేసి కొట్టకపోయినా చిలిపి పనులు ఏదో చేసి ఉంటారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? దట్ వాస్ యాక్చువల్గా అది రియల్ స్టోరీ కాదు, నాది కాదు, మా ఫాదర్ది. మా ఫాదర్ అక్కడ నాకు చెప్తూ 7th లోనో 8th లోనో స్మోకింగ్ చేస్తూ పట్టుబడిపోయాడంట. మా గ్రాండ్ ఫాదర్ చేసాడంట ఆ టైంలోనే. సో అప్పుడు ఆ ఇంటి దగ్గర ఏదో స్తంభానికి వేసి కొట్టాడురా అని చెప్పి విన్నాను. సో దాన్ని ఇలా స్టోరీ మార్చి రాశాను.
మీ లైఫ్ లో అలాంటి ఇన్సిడెంట్లు ఏం జరగలేదా? లేదు లేదు లేదు, లక్కీగా లక్కీగా ఎప్పుడు పట్టుబడలా, దొరకలేదు. ఇన్వెస్టిగేటివ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్ లో కొన్ని ఉంటూ ఉంటాయి. బేసిక్ ఏంటి, మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు, గల్లీ క్రికెట్లు ఆడుతున్నప్పుడు బాల్ బయట పడితే ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఎట్ సైడ్ వెళ్తుంది అని తెలుసుకోవడం. లేకపోతే రాముడు సీత ఆడుతున్నప్పుడు సరదాగా అలా చూసుకొని డిటెక్ట్ చేసి సీత ఎవరో చెప్పారనేది, ఆ టైప్. అదంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో అలాంటివి జరిగినవి ఏమైనా ఉన్నాయా? ఇన్వెస్టిగేటివ్ అంటే నాకు తెలిసింది మనం చేసే ఇన్వెస్టిగేషన్ అంతా ఈ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుంది, లవ్ చేస్తుందా లేదా, చూస్తుందా లేదా, అవే గుర్తున్నాయి తప్పితే ఈ క్రికెట్ లో అంత ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ నాకు గుర్తు రావట్లేదు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది క్రికెట్ కన్నా, చెప్పండి. నా క్లాస్ లో చూసుకోవడం అనేది బిగ్గెస్ట్ థింగ్. దెన్ సాటర్డే పూట సివిల్ డ్రెస్ ఉండేది కదా, సో మేము అప్పుడు అనుకున్నాం అనమాట, అరే అబ్బాయి నేను ఇష్టపడుతుంటే నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకుని అమ్మాయి అదే కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. సో కొంచెం సో అలాంటివి యూస్ టు ఇన్వెస్టిగేట్. అంటే క్లాస్ లో ఎవరెవరు తెలియని పేర్స్, మనకి తెలియని పేర్స్, ఎవరెవరిని ఇష్టపడుతున్నారు. సో దాట్ వాస్ రియల్లీ ఫన్నీ. మా స్కూల్ గ్రూప్ లో ఇంకా డిస్కస్ చేసుకున్నాం. మొన్న స్కూల్ గ్రూప్ ఫామ్ అయినప్పుడు, మొన్న ఫామ్ అయింది ఈ లాక్డౌన్ లో. ఆ డిస్కషన్ వస్తే ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. మన మూవీలో క్యారెక్టర్ చాలా సినిమాలు చూస్తుంటాడు స్టార్టింగ్ లో. ఈ ఫిల్మ్స్ అన్ని యాజ్ ఎ పర్సన్ మీరెప్పుడు డిస్కవర్ చేశారు ద వరల్డ్ సినిమా? అంటిల్ 2016 నేను చూసిన ఇంగ్లీష్ సినిమాలు 2-3. అవతార్ ఒకటి, జురాసిక్ పార్క్ ఒకటి, ఇన్సెప్షన్ తెలుగులో చూశాను. సో అప్పటి వరకు నాకు వరల్డ్ సినిమా అసలు తెలియదు, అసలు ఐడియా లేదు. సో వెన్ ఐ వెంట్ టు ద USA 2016 లో, ఫర్ మీ మై ఫ్యామిలీ వాస్ హియర్, ఫర్ మీ ఓన్లీ కంపెనీ వాస్ ఫిల్మ్స్. ఆ టైంలో ఏం చేశానంటే, ఫస్ట్ టైం నాకు నెట్ఫ్లిక్స్ అనేది పరిచయం అయింది అక్కడే, యుఎస్ లో. ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ లో ఇండియన్ కంటెంట్ ఉండదు కదా అసలు ఏమి అక్కడ. సో దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఎవ్రీడే. ఐ యూస్ టు వాచ్ ఫిల్మ్స్. 6 తర్వాత ఇంకేం పని ఉండేది కాదు. దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ డిఫరెంట్ వరల్డ్ ఫిల్మ్స్, అండ్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ లవింగ్ దోస్ ఫిల్మ్స్. అప్పటి వరకు నాకు స్కార్సోసీ అంటే ఎవరో తెలియదు, నోలన్ అంటే తెలుసు, ఎందుకంటే మనకి ఈ జోకులు ఎక్కువ కాబట్టి తెలుసు, కాబట్టి నోలన్ సినిమా అర్థమో అనేది. కానీ ఆ డైరెక్టర్స్ కానీ ఎవరో ఒక నేమ్స్ తెలియవు. ఫ్రమ్ 2016 ఐ గాట్ ఇన్ టు దాట్. మనం ఒక ప్లేస్ లో ఉండి ఇంకో ప్లేస్ కి మారినప్పుడు, లేదంటే ఒక కల్చరల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు, మనం ఇది వరకు చూడనివి లేకపోతే కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే నెల్లూరు నుంచి తమిళనాడులో ఇంజనీరింగ్ చేసినప్పుడు కానీ, లైఫ్ని ఇంకో యాంగిల్లో చూసే ఇన్సిడెంట్లు కానీ, అవన్నీ ఏం తెలుసుకున్నారు? సినిమాటిక్ ఇన్సిడెంట్ ఏం లేదు కానీ, నేను వెంటూ తమిళనాడు ఫస్ట్ ఇంజనీరింగ్ చేసినప్పుడు, నాకు తమిళనాడులో ఏంటంటే వాళ్ళు డైరెక్ట్లీ దే కమ్ ఫ్రమ్ స్కూల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కి. మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాలేజ్ ఉంటుంది కదా, వాళ్ళకి డైరెక్ట్ గా +1, +2, 11th క్లాస్, 12th క్లాస్ అని స్కూల్ నుంచి వచ్చేస్తారు డైరెక్ట్ గా వాళ్ళకి. అంటే దే వర్ లిటిల్ అమెచ్యూర్ వాళ్ళ థాట్స్ లో గానీ, వాళ్ళ మాటల్లో గానీ. ఇట్ వాస్ తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉండేది. యూస్ టు సీ డిఫరెంట్ పీపుల్. హాస్టల్లో ఎంబీఏ వాళ్ళతో ఉండేవాళ్ళము. సో ద వే దే థింక్, వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, దట్ ఇన్స్పైర్డ్ మీ లాట్. యుఎస్ వెళ్ళినప్పుడు కూడా నీకు యుఎస్ అంటే ఒక ఇది అని ఒక ఇది ఉంటుంది కదా ఆలోచన. సో వెన్ యూ గో దేర్, ఫర్ మీ నాకు 6 months ఉండలేకపోయాను అక్కడ నేను. సో నాకు ఆ ప్లేస్ నేర్పించింది అంటే టు బీ విత్ మై సెల్ఫ్. సో అలా ఆ ప్లేసెస్ మనుషులు నేర్పించారు. ఒక ఇన్సిడెంట్ అంటూ ఏం అవ్వలేదు. బట్ మీ కంపెనీని మీరు ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారంటారు యుఎస్ వెళ్ళాక? ఫర్ మీ ఆఫ్టర్ 6 o'clock అక్కడ ఏముండదు, లిటరలీ లైఫ్ ఈజ్ జీరో అక్కడ. ఐ మీన్ అంటిల్ సమ్మర్ వచ్చి సిటీస్ లో ఉంటే తప్పితే, నేను చూసిన లైఫ్స్ అవుతే ఆఫ్టర్ 6 o'clock అందరు ఇంట్లోనే ఉంటారు. అండ్ నేను ఉన్నది ఒక టౌన్ లో, జస్ట్ నథింగ్, చుట్టుపక్కల ఏముండదు, ఒక అపార్ట్మెంట్స్ పక్కన ఒక షాపింగ్ కాంప్లెక్స్ అంతే. ఆఫ్టర్ లైక్ 1.5 months నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అసలు వెరీ వెరీ బ్యాడ్ ఫేస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా అది. సో అసలు ఇంతేనా యుఎస్ లో లైఫ్, ఎందుకు అందరూ యుఎస్ కి వెళ్తున్నారు అనిపించింది ఒకసారి. సో 6 months తర్వాత ఐ థాట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. బట్ ఓవర్స్టేడ్ ఫర్ another 6 months and 1 year I came back. That 1 year was like, నాకు పేషెన్స్ లెవెల్ పెరిగింది. లైక్ ఐ ఎంజాయ్డ్ బీయింగ్ విత్ మై సెల్ఫ్. నాకు జనాలు ఏంటో అని అర్థమైంది. అంటే వాళ్ళకి వాట్ మేక్స్ దెమ్ హ్యాపీ. నాకు ఫస్ట్ 2 months వాట్ మేక్స్ దిస్ పీపుల్ హ్యాపీ అని అర్థం అవ్వలేదు. అరే అసలు ఫస్ట్ జనాలు కనిపిస్తేనే చాలా ఎక్కువ అనిపించింది. సో దట్ ఆ ప్లేస్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో మీరు నాకు తెలిసినంత వరకు అదే పీరియడ్ లో అనుకుంటా కదా సార్ షార్ట్ ఫిల్మ్ తీసి లేకపోతే రైటింగ్ స్టార్ట్ చేసింది? షార్ట్ ఫిల్మ్స్ ముందరే నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చాను. జాబ్ అనే గుర్తొచ్చింది. లైక్ మై ఫస్ట్ కంపెనీ, ఐ మీన్ అది కోఇన్సిడెన్స్ ఏమో తెలియదు కానీ, మై ఫస్ట్ కంపెనీ మాస్చిప్ అని హైదరాబాద్ లో ఉంటుంది. ఆ కంపెనీ పెట్టింది వచ్చి కేవీ రెడ్డి గారి కొడుకు, మాయాబజార్, పాతాళ భైరవి డైరెక్టర్ వాళ్ళ సన్ను. సో దట్ ఇట్ సెల్ఫ్
ఫర్ మీ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్. అప్పుడు నాకు ఆ స్టోరీస్ వచ్చేవి, అతను ఎలా ఈ కంపెనీ పెట్టారు, కేవీ రెడ్డి గారు ఏ సినిమా తీసి ఆ డబ్బులు తీసుకుని ఈ కంపెనీ పెట్టారు. సో దట్ వాస్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో దాని తర్వాత ఐ యూస్ టు రైట్ స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్ రాసేవాడిని. దెన్ బెంగళూరుకి వెళ్ళాక దట్ ఈస్ వన్ దెర్ వాస్ దిస్ ఫిల్మ్ క్లబ్ డిఎంటి అని. ఆ ఫిల్మ్ క్లబ్ జాయిన్ అయ్యాక 2013 నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ. అండ్ దెన్ 2015 లో ఐ మెట్ వివేక్ అత్రే ఉన్నాడు కదా. సో 2015 లో వి బోత్ మెట్. అండ్ ఇద్దరు ఉన్నారు, కృష్ణ అండ్ మహేందర్ అని. మేము నలుగురు ఒక గ్రూప్ లాగ్ ఫామ్ అయ్యి వి స్టార్టెడ్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఆ డిస్కషన్ స్టార్ట్ చేసాం అనమాట. మెంటల్ మధ్యలోకి ఐ వాస్ సపోజ్ టు బి ఇన్ హిస్ డైరెక్షన్ టీమ్. అండ్ దెన్ అప్పుడే నాకు యుఎస్ ఇది వచ్చింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయి, నిన్న వివేక్ ఆత్రేయ గారితో మాట్లాడా. నాకు అదే అయినవనే నాకు కాల్ చేసి అడిగా, నేను ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పు నాకు ఫస్ట్. ఏమన్నారు ఆయన? ఏం నేను మాట్లాడేసాను భయ్యా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. అబ్బా సూపర్ సార్, అలాంటి విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. సో మీరు ఇందాక బెంగళూరులో డిఎంటి ఫిల్మ్ క్లబ్స్ అని ఇవన్నీ ఉంటాయి సార్. సో మీరు ఆ ఫిల్మ్ క్లబ్ ని డిస్కవర్ చేయడంలో ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు, వాళ్ళని మీరు ఎలా కలిసారు? అదే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డిఎంటి ఫిల్మ్ క్లబ్ లో కూడా వీ యూజ్డ్ టు హావ్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్స్. హిందీ, కన్నడ ఫిల్మ్స్ కానీ. నా ఫస్ట్ టైం కన్నడ ఫిల్మ్స్ ఇంట్రొడ్యూస్ అయింది అక్కడి నుంచే. మా గ్రూప్ లో నుంచి ముగ్గురము జిగర్తాండా ఫిల్మ్ కి అసిస్టెంట్స్ గా వెళ్ళారు డైరెక్షన్ టీమ్ లో. సో ఆ ఫిల్మ్ క్లబ్ పెట్టిన అతని పేరు ప్రభు అని ఒక అతను పెట్టాడు. అండ్ దెన్ హీ వాస్ అసోసియేట్ కో డైరెక్టర్ టు పిజ్జా అండ్ జిగర్తాండా. కార్తీ సుబ్బరాచి కో డైరెక్టర్ అతను. సో హీ యూస్ టు ఇన్స్పైర్ అస్ ఎ లాట్. వాట్ ఎవర్ హీ టెల్స్ మీ, ఈవెన్ సుజిత్ సర్కార్ అదే చెప్తాడు, వెన్ యూ హ్యావ్ ఏ స్టోరీ స్వరూప్, జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ సమ్మన్ టు కమ్ ఆర్ లైక్ జరుగుతుందని వెయిట్ చేయొద్దు. ద బిగ్గెస్ట్ థింగ్ 99% ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ స్టోరీ. ఇంకా నువ్వు మిగిలిందంతా 1%. దాన్ని షూట్ చేసి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేయడం అంతే. సో వన్స్ యువర్ స్టోరీ ఇస్ డన్, డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ గో టు షూట్ అని. అతను ఆ ఫిల్మ్ క్లబ్ వల్ల మై పర్స్పెక్టివ్ అబౌట్ ఫిల్మ్స్ చేంజ్. ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ రైటింగ్ యువర్ స్టోరీస్, హౌ డూ యూ ఎగ్జిక్యూట్ ఇట్. అలానే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్ క్లబ్. అండ్ దెన్ దేర్ వర్ మెనీ మై చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. ఒక కన్నడిగా కిషన్ అని, ఐ వర్క్ ఫర్ ఎ కన్నడ ఫిల్మ్ ఆ స్టోరీలో. సో వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది. అండ్ దెన్ దట్ గై యూస్ టు గైడ్ మీ లాట్. హీ వాస్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ సినిమాటోగ్రఫర్ అనమాట. ఎలా చేయాలి స్వరూప్ అని చెప్పేవాడు. దెన్ మరాఠీ షార్ట్ ఫిల్మ్స్ కి 2 పని చేశాను. అలా యూస్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్స్. ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్ళడానికి కానీ, ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో. సో దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫిల్మ్ మేకింగ్. సో అలా ఎవ్రీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ లాట్ ఆ జర్నీలో. నాకు డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ దొరకడం వల్ల అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. డిసడ్వాంటేజ్ అంటే తెలుగు మర్చిపోయాను, రావట్లేదు తెలుగు ఇప్పుడు. పర్లేదు సార్, బాగా మాట్లాడుతున్నారు. సో ఆ ప్రభు గారిని ఎలా మీట్ అయ్యారు సార్? అంటే ఆ ప్రాసెస్ ఏంటి? అది ఇన్ఫోసిస్ లో ఫిల్మ్ క్లబ్. అది ఓకే ఓకే, అదే పార్ట్ ఆఫ్ ఇన్ఫోసిస్ అనమాట. ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు నేను అప్లై చేశాను. అంటే ఫర్ ఎవ్రీ క్రాఫ్ట్ ఆడిషన్స్ ఉండేవి, యాక్టర్స్ కి, డైరెక్టర్స్ కి, అలా ఆడిషన్స్ ఉండేవి. అప్లై చేశాను. దెన్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఏ వీక్ ఆఫ్టర్ 5 డిస్కషన్స్ జరిగేవి. అండ్ డిఫరెంట్ ఇండియన్ ఫిల్మ్స్ వాచ్ చేసేవాళ్ళము, డిఫరెంట్ వరల్డ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. లైక్ సెలెక్టివ్లీ ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో. యాక్టింగ్ వర్క్ షాప్ జరిగేది. సో ఇలా షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీ వీకెండ్ 48-hour ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతాయి కదా. సో చెన్నైలో 48-hour ఫిల్మ్ ఫెస్టివల్ లో అవర్ టీమ్ వాజ్ మేము విన్నర్స్ అనమాట 2014 లో. సో అలా ఇట్ వాస్ కంపెనీ ఫిల్మ్ గ్రూప్. అది ఎలా అంటే దాని నుంచి అందరు బయటకు వెళ్ళిపోయి ఒక ప్రొఫెషనల్ ఇదిలాగా అయిపోయింది. అదే అనుకుంటున్నాను. మీరు సాఫ్ట్వేర్ అన్నారు, జాబ్ చేస్తున్నాను అన్నారు, ఫిల్మ్ క్లబ్ లో టైం స్పెండ్ చేస్తున్నారు, ఇది ఎలా జరిగింది అని చెప్పి. అదే సో మీరు ఎలా చేసేవారు సార్ మల్టీ టాస్కింగ్? ఇంకెంతేనా? అంటే ఆఫీస్ లోనే ఇంకొక ఫిల్మ్ గ్రూప్ వేసుకుని వెళ్ళి డిస్కస్ చేసుకుని? అంటే అది లక్కీగా ఏంటంటే నాది ఐ వాస్ నాట్ ఇన్ సాఫ్ట్వేర్, నేను ఎలక్ట్రానిక్స్ అలా చేసేవాడిని. సో నీకు ఎలక్ట్రానిక్స్ లో యూజువల్గా ఎలా ఉంటుందంటే మనకి ఒక 4 to 5 months డిజైనింగ్ వెళ్ళాక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ 5-6 months యూ డూ నథింగ్. సో ద చిప్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ తైవాన్ ఆర్ చైనా, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద చిప్ టు కమ్ అంతే. సో నాకు ఎలక్ట్రానిక్స్ లో ఎలా ఉందంటే మా ఫీల్డ్ లో, సెమీ కండక్టర్ ఫీల్డ్ లో 4-5 months వర్క్ ఉంటే నెక్స్ట్ 6 months పిచ్చ ఖాళీగా ఉండేది. సో లక్కీలీ దట్ హెల్ప్ మీ. వాట్ ఇన్స్పైర్స్ యూ సార్? వాట్ ఇన్స్పైర్స్ యూ టు రైట్ ఎ స్టోరీ? అంటే ఒక ఐడియా వచ్చి, ఒక పెన్ పేపర్ మీద పెట్టాలంటే సంథింగ్ షుడ్ ఇగ్నైట్ అస్ కదా, ఏదో చెప్పాలి అనిపించాలి. వాట్ సార్ట్ ఆఫ్ మూమెంట్స్ ఇన్స్పైర్?
ఫర్ మీ దట్ థాట్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి వెరీ యూనిక్. నాకు రాజ్ కుమార్ హిరాని ఫిల్మ్స్ ఎందుకు నచ్చుతాయి అంటే, నేను ఒక పీకే ఫిలిం లో అంటే ఇఫ్ ఐ టేక్ ఎనీ హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎనీ వన్ ఒక రోల్ తీసుకువచ్చి ఇఫ్ ఈ క్వశ్చన్స్ ద సిస్టమ్, జనాలు అఫెండ్ అయిపోతారు. సో ఒక ఏలియన్ అనే క్యారెక్టర్ తీసుకొచ్చి వాడు రిలీజియస్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తుంటే, దట్ ఈస్ ఫర్ మీ ఏలియన్ కమింగ్ టు ఎర్త్ అండ్ క్వశ్చనింగ్ ద రిలీజియస్ సిస్టమ్. దట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని రియలిస్టిక్ గా చూపిస్తున్నప్పుడు ఐ జస్ట్ లవ్ దట్. నేను రాసుకున్న స్క్రిప్ట్స్ కానీ రైసిన స్క్రిప్ట్స్ కానీ నాకు రియల్ స్టోరీస్ యూజ్ చేసుకొని ఇఫ్ ఐ కెన్ బ్రింగ్ దట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇంటూ దట్ రియల్ స్టోరీ, ఐ జస్ట్ లవ్ ఓన్లీ దెన్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ద స్క్రిప్ట్. ఐ లైక్ రియలిస్టిక్ ఫిల్మ్ బట్ ఐ విల్ నెవర్ మేక్ ఇట్. నాకు నచ్చిన స్టైల్ వచ్చి ఫిక్షన్ ఫిల్మ్ మేకింగ్. సో ఇప్పుడు డిటెక్టివ్ క్యారెక్టర్ అనేది అసలు నీకు వి డోంట్ సీ దెమ్, దే డోంట్ ఎగ్జిస్ట్. కానీ ఐ వాంట్ దోస్ క్యారెక్టర్స్ టు బి ఇన్ ద రియలిస్టిక్ వరల్డ్. అలాంటి ఐడియాస్ వస్తే దెన్ ఇట్ విల్ ఇగ్నైట్ మీ అండ్ దెన్ ఐ స్టార్ట్ రైటింగ్. సో వెన్ డిడ్ యూ కమ్ అక్రాస్ మన ఫింగర్ ప్రింట్లు చేస్తున్నారు, ఇలా రిలీజియస్ క్రైమ్స్ జరుగుతున్నాయి, కాశీ తీసుకెళ్తా అని చెప్పి ఇలా జరుగుతుంది అని? ఆ కాశీ ఎపిసోడ్ ఇట్ వాస్ నెవర్ ఇన్ పేపర్స్. 10th క్లాస్ లో మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అతను చెప్పాడు, నాకు ఒక ఇన్సిడెంట్ గా చెప్పాడు అతను. అదేంది ప్యాసింజర్ ట్రైన్ లో జరిగిందంట అది, ఆ ఇన్సిడెంట్స్. అండ్ దెన్ దట్ హ్యాపెండ్ ఇన్ చెన్నై సెంట్రల్ 90s లో, సెంట్రల్ స్టేషన్ లో. ఏంటి అంత క్రౌడెడ్ స్టేషన్ లో? అంత క్రౌడెడ్ స్టేషన్ లో ఎలా ఉండేదంటే, కాకపోతే అప్పుడు ప్యాసింజర్స్ ట్రైన్ లో సపరేట్ గా లగేజ్ సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉండేవి. సో లగేజెస్ గుర్తుంటే అప్పుడు కాటన్ బాక్సెస్ లో ఈ గోన సంచిలో మొత్తం లగేజెస్ ప్యాక్ అయ్యి వచ్చేవి ఎక్కడి నుంచో. సో ఆ ప్యాకేజ్ వాళ్ళతో వీళ్ళు డీల్ మాట్లాడుకొని ఆ బాడీస్ ని ఆ కాటన్ బాక్సెస్ లో పెట్టి తీసుకొచ్చేసేవాళ్ళు. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్, దట్ వాస్ నెవర్ ఇన్ పేపర్స్. అప్పుడు నెల్లూరులో పెన్నా నది ఇట్ వాస్ ఫ్లోయింగ్, ఇప్పుడైతే లేదు కానీ నెల్లూరులో పెన్నా నది ఇట్ వాస్ ఫ్లోయింగ్. సో ఆబ్వియస్లీ స్టేట్ మారిపోతుంది కాబట్టి ఆ నదిలో వచ్చినప్పుడు నదిలో వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు దిగేసి. సో దట్ ఇన్సిడెంట్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనము కన్విన్సింగ్ గా తీలేం కదా, ఇప్పుడు చెన్నై స్టేషన్ లో ఎలా ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ లో లగేజ్ కంపార్ట్మెంటే లేదు. సో దాన్ని గూడ్స్ ట్రైన్ గా మార్చి ఒక రిమోట్ విలేజ్ గా మార్చి రాసుకుంది. సో దట్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్. ఆ కాశీ ఇది నాకు షాషాక్ రెడెంప్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఐ డిడ్ంట్ నో ద ఫిల్మ్ వాస్ ఎ డ్రామా. నేను ఒక నార్మల్ గా సినిమా చూస్తున్నాను, దట్ గే కమ్స్ టు జైల్ కదా, వాళ్ళ వైఫ్ మర్డర్ కేసు ప్రిజన్ కి వస్తాడు కదా, అండ్ మార్గన్ ఫ్రీమ్యాన్ కలుస్తాడు అక్కడ. సో నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏమనుకున్నానంటే, ఇతను మార్గన్ ఫ్రీమ్యాన్ కలిసి మార్గన్ ఫ్రీమ్యాన్ కి ఇతను స్టోరీ చెప్తాడు అండ్ మార్గన్ ఫ్రీమ్యాన్ విల్ గో అవుట్ సైడ్ అండ్ దెన్ సాల్వ్ దిస్ గైస్ కేస్ అనుకున్నా చూస్తున్నప్పుడు. ఐ డిడ్ంట్ నో ద మూవీ వాస్ ఎ డ్రామా. సో దట్ థాట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. వాట్ ఇఫ్ ప్రొటగనిస్ట్ గోస్ టు ఏ జైల్, సమ్మన్ టెల్స్ హిమ్ ఏ స్టోరీ, ఆ కేసు వీడు వచ్చి సాల్వ్ చేస్తాడు అండ్ దట్ టర్న్స్ అవుట్ టు బి ఏ ఫేక్ కేస్. అలా డిఫరెంట్ ఐడియాస్ ని డాట్స్ ని కలిపి రాసుకున్న స్టోరీ అనమాట ఇది, ఏజెంట్ స్టోరీ. అండ్ దెన్ ఆ ప్రాసెస్ లో ఫింగర్ ప్రింట్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కేసు. దీన్ని మేము యాడ్ చేసి వి క్రియేటెడ్ ఏ ఫిక్షనల్ క్రైమ్ అనమాట. ఆ మొత్తం క్రైమ్ జరగలేదు, పార్ట్స్ గా జరిగిన క్రైమ్ అది. వి రోట్ ఏ ఫిక్షనల్ క్రైమ్ బేస్డ్ ఆన్ దట్. సో ఇప్పుడు మన వెల్లూరు దగ్గర బేతపల్లి, అమ్మన్, ఇవన్నీ మీరు ఆ ఏరియాస్ లో ఉన్నారు కాబట్టి యూ హావ్ కంప్లీట్లీ డ్రాఫ్టెడ్ ఫ్రమ్ దట్ ఐడియా. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ దాట్ వే మీ లైఫ్ స్టోరీ మీరు చూసింది సినిమాకి హెల్ప్ అయింది. సో ఇప్పుడు మనం చిన్నప్పుడు కానీ ఏదన్నా సినిమాలు చూసేసిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది, మీరు చెప్పినట్టు హాస్టల్కి వెళ్ళి అరే మావాడి కలెక్షన్ ఎదిరా, అది కాకుండా స్టోరీ బాగుంది చూడనోడితో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తమిళనాడులో ఉంటాడు, మా సినిమా స్టోరీ చెప్తా నేను అనే టైప్ లో షేర్ చేసుకోవాలి అనేలా చెప్పేవాళ్ళ మీరు తర్వాత ఫీల్ అయ్యి? డెఫినెట్లీ. ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడే యూ విల్ నో కదా, ఓహో మన స్టోరీస్ చెప్పగలుగుతున్నాము. ఇలా నీకు ఏదో ఒక స్టోరీని నీకు వచ్చిన భాషలో కాకుండా రాని భాషలో ఆ తమిళ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి ఒక స్టోరీని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం అంటే దట్ ఈస్ ద బెస్ట్ నెరేషన్ యూ కెన్ ఎవర్ గివ్. సో దట్ ఈస్ వెన్ ఇప్పటికే ఐఎమ్ వెరీ బ్యాడ్ నెరేటర్ కానీ దట్ ఈస్ వెన్ ఐ థాట్ అరే స్టోరీస్ ఇలా చెప్పొచ్చు, ఐ కెన్ నెరేట్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తే వాళ్ళు వింటున్నారు అనే థాట్ ఇట్ డెవలప్ ఆ టైంలో. అండ్ చాలా మంది ఇప్పుడున్న డైరెక్టర్స్ అంటే ఇది వరకు వచ్చిన వాళ్ళు కూడా అంటుంటారు, నాకు స్టోరీ చెప్పి ఆ చెప్పడం అనేది దాని మీద ఇష్టం పెరిగి నేను స్టోరీ టెల్లర్ అవ్వాలనుకున్నాను, నరేట్ చేయడం, వాళ్ళని అరెస్టెడ్ గా కూర్చోబెట్టడం ద్వారా అని కొంతమంది అంటుంటారు. అలాంటి మీ లైఫ్ లో ఉందా? నాకేంటంటే నాకు అన్లెస్ ఐ ఫినిష్ మై స్క్రీన్ ప్లే, నేను ఆ స్టోరీ నేను చెప్పను ఎవరికి. స్క్రీన్ ప్లే మొత్తం 120 pages 100 pages అబో నాకు ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే గానీ
ఐ విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ స్టోరీ. సో నా ప్రాబ్లం ఏంటంటే నేను నరేషన్ చేస్తున్నప్పుడు ఐ మైట్ గెట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. ఐఎమ్ నాట్ ఎ గుడ్ నరేటర్ కదా. సో ఐ వాంట్ ప్రొడ్యూసర్ ఆర్ ఎనీవన్ టు రీడ్ ది స్క్రిప్ట్. ఎందుకంటే నేను రాసినప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్ గా రాస్తాను, కెమెరా యాంగిల్స్ నుంచి ఇలా వస్తుంది అలా కంప్లీట్ గా రాస్తాను. నేను నెరేట్ చేయడం కంటే నా స్క్రిప్ట్ చదివినప్పుడు అదర్స్ విల్ గెట్ బెటర్ ఐడియా ఆఫ్ ఇట్. సో పర్సనలీ ఐ ప్రిఫర్ పీపుల్ రీడింగ్ మై స్క్రిప్ట్స్. స్క్రిప్ట్ చదివేశాక ఐ గో నెరేట్ ఇట్ టు దెమ్. సో వాళ్ళ విజువలైజేషన్ ఒకటి ఉండిపోతుంది కదా. సో దెన్ వన్స్ ఐ నెరేట్ ఇట్, ఆ ఇద్దరం సేమ్ ఫ్రీక్వెన్సీలో ఇది స్క్రిప్ట్ అని అర్థం అవుతుంది. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ మెమరీ? అంటే అరే నేను కూడా రాయగలను, అరే ఇది బాగానే రాసానే అని మీరు ఫస్ట్ రాసిన స్టోరీ ఏంటి? అది ఎలా ఎప్పుడు అనిపించింది మీకు? స్టోరీలు కాదు కానీ మేము కామెడీ స్కిట్స్ రాసేవాళ్ళం 10th క్లాస్ 9th క్లాస్ లో. మా కాలనీలో ఇద్దరు ఉండేవాళ్ళు ఫిల్మ్స్ సంబంధించిన వాళ్ళు తిరుపతిలో. రాజసింహ అని చెప్పి అతను పరశువీర్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేసేవాళ్ళు. బొమ్మరిల్కి రైటర్ అతను, శంకరదాస్ MBBS కి రైటర్. సో బిఫోర్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దాట్ అతను మా నైబర్ అపార్ట్మెంట్స్ లో. సో అతను మాతో 8th క్లాస్ 9th క్లాస్ లో స్కిట్స్ చేయించేవాడు, కామెడీ స్కిట్స్ ఎలా రాయాలా, కామెడీ స్కిట్స్ ఎలా చేయాలా. అండ్ దెన్ మా స్కూల్ డేలో అందరు డాన్స్ వేస్తుంటే ఓన్లీ మీ మై ఫ్రెండ్ అండ్ అదర్స్ యూస్ టు పర్ఫార్మ్ దోస్ కామెడీ స్కిట్స్. ప్రతి డాన్స్ మధ్యలో మా కామెడీ స్కిట్ ఉండేది. అతను మాకు అది ఇంపార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 9th క్లాస్ 10th క్లాస్ మేమే రాయడం స్టార్ట్ చేసాం ఆ కామెడీ స్కిట్స్ ని. సో దట్ ఈస్ వన్ వి థాట్ ఓకే వీ కెన్ రైట్ సంథింగ్ అండ్ దెన్ ఆడియన్స్ ఆర్ లాఫింగ్ ఫర్ ఇట్. సో అప్పుడు ఏంటంటే ఏ జోక్ వేసినా జనాలు మొత్తం నవ్వేసేవాళ్ళు. అరే ఇంకా జోక్ వేయలేదని ఎందుకు నవ్వుతున్నారా అనిపించేది అప్పుడప్పుడు. సో అది మా కాన్ఫిడెన్స్, మంచి కాన్ఫిడెన్స్ బూస్టర్. ఒకటి ఉంటుంది సార్, అంటే మీకు ఆ టైంలోనే ఎదురై ఉంటుందేమో మీరు చెప్పిన దాని ప్రకారం. చాలా మందికి డ్రైవ్ చేసి మోటివేట్ చేసేది నేను దీంట్లో బెస్ట్ ఉన్నాను రా అనేది అప్లాస్. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే అరే నువ్వు ఇది చేయలేవు అంటే నేను ఎందుకు చేయలేను అని ట్రై చేసిన అంత వాళ్ళని వాడు ప్రూవ్ చేసుకోవాలని బాగా కష్టపడతారు. సో ఆ రెండిట్లో మీది ఏ కేసు సార్? ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ పంపిస్తాను ఫస్ట్. నాకు ఐ వాస్ లైక్ వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్. మన ఫ్రెండ్స్ కి మనం ఏం పంపించినా సూపర్ అని చెప్తారు ఫస్ట్. సో వాడు సూపర్ అని చెప్పి నువ్వు ఉప్పొంగిపోయావా నీ స్క్రిప్ట్ మటాష్. సో నేను ఒక సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నాకు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. లైక్ సపోజ్ లైక్ వివేక్ కానీ భరత్ కంబ కానీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చింది అంటే ఆ స్క్రిప్ట్ బాగుందని అర్థం నా పర్స్పెక్టివ్ ప్రకారం. వన్ మోర్ గై కృష్ణ అని చెప్పి, మహేందర్ అని చెప్పి నా స్టోరీకి హెల్ప్ చేశారు అనమాట. సో వాళ్ళు ఆన్ ద ఫేస్ చెప్తారు. మీరు చెప్పేది ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ లోనే కాకుండా దట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎగ్జాక్ట్లీ. బయట చాలా నార్మల్ క్రిటిసిజం ఉంటుంది, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? క్రిటిసిజం యాక్చువల్గా ఏంటంటే మాకు ఫస్ట్ ఫిలిం కంప్లీట్ అయిన తర్వాత టీం నుంచి బయటకు వెళ్ళిన వెంటనే పీపుల్ స్టార్ట్ క్రిటిసైజింగ్ ద ఫిలిం. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికి సినిమా నచ్చల, అసలు ఏందిరా ఈ సినిమా అన్న జోన్ లో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బేసిక్లీ దే డోంట్ బిలీవ్ ఇన్ దిస్. మాకు అసలు ఇలా ఉండాలని వరుసగా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. లక్కీలీ మై ప్రొడ్యూసర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. అతనికి మళ్ళీ రావా అప్పుడు ఏం జరిగిందో అతనికి తెలుసు, ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందని. కానీ ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది కదా, అంతమంది అంటున్నారు అసలు ఏంది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వట్లేదా అన్నప్పుడు దట్ ఈస్ వెన్ లక్కీలీ వి మేడ్ ఏ ఫైనల్ కాల్. మన కాలే ఉండాలి ఫైనల్ కాల్, వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ కాదు అనేది. దెన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ డే మార్నింగ్ షో ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ థింక్ నాకు బాగా గుర్తుంది, ట్విట్టర్ లో నిద్ర పడుతుంది కదా, నైట్ ట్విట్టర్ ఓపెన్ చేశాను. ఫస్ట్ టైం ట్విట్టర్ అసలు నాకు ఎలా యూజ్ చేయాలి తెలియదు, ఎప్పుడో యూజ్ చేయాలి తెలియదు, ట్యాగ్ యూజ్ చేసి సెర్చ్ చేయాలనే విషయం తెలియదు నాకు. దెన్ మై ఫస్ట్ రివ్యూ ఆర్ లైక్ ఫస్ట్ ట్వీట్ అబౌట్ ద ఫిల్మ్ వాస్ ఫ్రమ్ టెక్సస్ 3:30కి. ప్యాథటిక్ షిట్టి ఫిల్మ్ అని చెప్పి ఎవడో పెట్టాడు. ఇదేంట్రా బాబు ఫస్ట్ ట్వీట్ ఏంది అని చూస్తే టెక్సస్ అని ఉండింది. జూన్ 2019 క్రియేటెడ్ ప్రొఫైల్ అది. అప్పటికి టెక్సస్ లో షో పడలా, న్యూ జెర్సీలోనే అప్పుడే స్టోర్ స్టార్ట్ అయింది. 3:30 అంటే న్యూ జెర్సీ స్టోర్ స్టార్ట్ అయినాడు, టెక్సస్ సెంట్రల్ టైం కదా, సో మార్నింగ్ షో లా కనబడుతుంది. సో దట్ ఈస్ వెన్ ఓకే ఎలాంటి ఫీడ్బ్యాక్ క్రిటిసిజం నువ్వు తీసుకోవాలి, ఎలాంటివి నీ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, సో ఏది జెన్యూన్ గా ఉంటుందో అప్పుడు అర్థమైపోయింది నాకు. నేను 845 షోకి వెళ్ళాక ద సీన్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సీ ఫర్ మీ ఐ నో మై మిస్టేక్స్. నాకు ఎవరైనా మిస్టేక్స్ చెప్తే ఇది కాదు అని చెప్పి వాదించను. ఓకే, మెనీ పీపుల్ టోల్డ్ మీ ద ఫస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ వాస్ స్లో అండ్ దెన్ స్టోరీ స్టార్ట్ అయ్యే టైం పట్టిందని. ఫర్ మీ ద ఇంటెన్షన్ టు మేక్ ఇట్ స్లో వాస్ పర్పస్ఫుల్ మాట. నేను అది పనిగా ఎందుకు దాన్ని స్లో చేశాను అంటే 40th minute తర్వాత ఆ క్యారెక్టర్ వస్తుంది, గోపాలం అనే క్యారెక్టర్. ఆడియన్స్ ఇలా 20 minutes తర్వాత ఏంది ఇంకా స్టోరీ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటారు కదా. సో వన్స్ గోపాలం కమ్స్ వచ్చాక అరే ఇప్పుడైనా స్టోరీ స్టార్ట్ అయిందా అని నమ్మాలి ఆడియన్స్. అది ఫేక్ స్టోరీ అని నమ్మితే
నాకు సినిమా మాత్రం నేను కూర్చోబెట్టలేదు. ఫర్ మీ దట్ మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఆడియన్స్ కి ఇంపేషెంట్ చేసేసాను 20 minutes. ఏంద్రా సినిమా స్టార్ట్ అవ్వట్లేదు అని. సో వెన్ ఆ గోపాలం క్యారెక్టర్ వాడు వచ్చినప్పుడు ఆడియన్స్ వర్ అటెంటివ్, అమ్మా స్టోరీ స్టార్ట్ అయిందిరా అని. అండ్ ఆ టైంలో దే వాంటెడ్ టు బిలీవ్ హిమ్. సో వెన్ సమ్మన్ కమ్స్ అండ్ టెల్స్ మీ లేటర్, అరే ఫస్ట్ 40 minutes స్లో అయింది, తర్వాత సినిమా బాగుందిరా అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ రా, నీకు నచ్చిన సినిమా కాబట్టి. ఫర్ మీ యా, దట్ వాస్ ఇంటెన్షనల్. ఇఫ్ యూ సీ సెకండ్ హాఫ్ లో దేర్ వాస్ నథింగ్ విజువల్. ఇట్ వాస్ నా సినిమా నేను రేడియోలో చూసి నాకు అర్థమైపోతుంది సినిమా. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యాడ్ టు మేక్ ద డెసిషన్ బికాస్ వీఆర్ వర్కింగ్ ఆన్ లిమిటెడ్ బడ్జెట్. షుడ్ వి టెల్ ఎ స్టోరీ ఆర్ షుడ్ వి టెల్ ఇట్ విజువల్లీ బెటర్? Then I thought, let me tell a story because I have this budget in Tejal. So I know the positives and negatives of the film, and then మనకి వేరే వాళ్ళు చెప్పినప్పుడు నీకు అర్థమైపోతుంది కదా అసలు ఎంత జెన్యున్ గా చెప్తున్నారు అనేది. దెన్ యూ నో ఇట్. అదర్వైజ్ నీకు ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో జనాలు కానీ సమ్ ర్యాండమ్ కమెంట్స్ ఉంటుంది. ఇప్పుడు నేను డిలీటెడ్ సీన్స్ లో కొన్ని సీన్స్ పెట్టినప్పుడు అయితే ఈ సీన్ భలే ఉంది ఎందుకు పెట్టలేదు అంటారు. అంటే యు నో వై యూ డిలీటెడ్ ఇట్, ఎందుకంటే ఆల్రెడీ 40 minutes స్లో అయింది. ఇప్పుడు అదే సినిమాలో యాడ్ చేసాం కదా 45 minutes అవుతుంది. సో ఒక సినిమా అన్నప్పుడు ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ అన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఈ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో వాస్ ఇట్ ఇంటెన్షనల్, నువ్వు కావాల్సిన ఎమోషన్ ఆడియన్స్ కి వస్తుందా లేదా. ఐ నో ద పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో దట్ ఈస్ వాట్ ఐ టేక్ ఇట్ టు మై సెకండ్ ఫిల్మ్. ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ ఉంటుంది కానీ ఇట్ నాట్ ఎఫెక్ట్ మై రైటింగ్. దీని గురించి అడిగితే క్రిటిసిజం గురించి, డిడ్ దాట్ ఎఫెక్ట్ యువర్ షార్ట్ ఫిల్మ్స్? అంటే ఇది ఇప్పుడు చూసినాను క్రిటిసైజ్ చేస్తారనే తీస్తారా మీరు? నేను ఎతికాను మీ గురించి. క్రిటిసైజ్ చేస్తారని తీయలేదు. ఐ టెల్ యూ, నేను తీసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇట్ వెంట్ టు మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ గెలిచింది, బాంబే ఫిల్మ్ ఫెస్టివల్ లో దట్ బెస్ట్ యాక్టర్ ఇది గెలిచింది అది. సో వెన్ ఐ లుక్ ఎట్ దట్ ఫిల్మ్ ఇట్ లుక్ సో అమేచూరిష్, ఎన్ని చండాలంగా తీసాను అని. దెన్ సమ్హౌ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు సీ మై అమేచూరిష్ వర్క్స్. అండ్ దెన్ ద సెకండ్ షార్ట్ ఫిల్మ్ వాస్ ఎ కంప్లీట్ ఫ్లాప్. అసలు ఎవరికి నచ్చలేదు అది. బట్ ఐ స్టిల్ లవ్ దట్ ఐడియా. సో నేను అది ఏదో వేరే ప్లాట్ఫామ్ లో ఉండింది, నేను దాన్ని తీపిచ్చేసాను. ఎందుకంటే ఐ వాంటెడ్ దట్ టు బి ఫీచర్ ఫిల్మ్. అంతే. ఇప్పుడు ఏజెంట్ ని ప్రైమ్ లో తీపిచ్చలేను కాబట్టి అలా పెట్టింది అంతే. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫిల్మ్ మేకింగ్ సార్? ఆ షార్ట్ ఫిల్మ్స్ టైంలో ఎలా స్టార్ట్ అయింది? ఏ ఎక్విప్మెంట్ యూస్ చేశారు? ఏంటి? ముగ్గురుండే వాళ్ళం బ్యాచ్. ఒక హారర్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం ఆఫీస్ లో. నాకు ఇప్పుడు ఏ గుర్తు రావట్లేదు. బేసికల్ బడ్జెట్ ఉండదు, ఫ్రీ. సో ఆఫీస్ లో తీద్దాం అనుకున్నాము. ఆఫీస్ లో ఏ షార్ట్ ఫిల్మ్ తీస్తాము, నైటే మాకు పర్మిషన్ వస్తుంది. సో నైట్ ఆబ్వియస్లీ ఎవరు లేనప్పుడు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అని చెప్పి సమ్ కెమెరా షూట్ చేసి హారర్ ఫిల్మ్ షూట్ చేయాలా. సో ఒక మనిషి నడుస్తూ పోతుంటే పేపర్లు ఎగిరిపోవాలా, ఫ్యాన్ ఇలా తిరగాల. మేము ఉండేది 4-5 ఒక పేపర్లు ఎగిరేస్తున్నాడు ఎఫెక్ట్స్ కోసము, ఒకటి కింద ఫ్యాన్ తిప్పుతాడు. అది ఎంత భయంకరంగా వచ్చిందంటే, సో నాకు ఫస్ట్ టైం మనం అనుకున్నది వేరు, నువ్వు షూట్ చేసేది వేరు అనేది తెలిసింది. సో నీ మైండ్ లో ఉండేది హౌ డు ఇంప్లిమెంట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అలా నేను చాలా తీసాం. మేము చాలా తీసేసి రా ఫుటేజ్ తీసేసి వదిలేసిన షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ షార్ట్ ఫిల్మ్స్ వి మేడ్, వి డిడ్ంట్ మేక్ ఇట్ ఫర్ యూట్యూబ్. మా సెల్ఫ్ లెర్నింగ్ కోసం తీసిన ఫిల్మ్స్ అన్ని. సో టు బి వెరీ ఆనెస్ట్, వి డిడ్ంట్ ఈవెన్ కేర్ ఫర్ ద వ్యూస్. అలా ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నా షార్ట్ ఫిల్మ్స్ పక్కన పెట్టేస్తే నేను వేరే షార్ట్ ఫిల్మ్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ షార్ట్ ఫిల్మ్స్ కి ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాను, ఒక సినిమాకి సినిమాటోగ్రఫర్ గా చేశాను, ఆర్ట్ డైరెక్టర్ గా చేశాను, అలా చాలా చేశాను. లైట్ బాయ్ గా చేశాను, లైట్స్ పట్టుకోవడానికి. బేసికలీ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి సినిమాల్లో పనిచేసి ఆ పాత్రను ఎంచుకోలేదు కాబట్టి ఐ థాట్ ద బెస్ట్ వే ఫర్ మీ టు prepare before getting into feature films is this, knowing the craft through different ways. So నాకు the best gateway for me to enter feature films was short films. అది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ అయింది సార్? ఇంప్లిమెంట్ అంటే ఫస్ట్ థింగ్ వాస్ ఐ వాస్ ఏబుల్ టు మేనేజ్ పీపుల్, నాట్ ఇనిషియల్లీ, అట్లీస్ట్ ఆఫ్టర్ 3-4 days నాకు ఏ దాంట్లో ఏ జరుగుతుందో ప్రాపర్ గా తెలుసు. అంటే హౌ డస్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వర్క్, హౌ డస్ ఆర్ట్ డైరెక్షన్ వర్క్, అవన్నీ నాకు తెలుసు. సో ఐ వాస్ ఏబుల్ టు టెల్ దమ్ హౌ టు డూ ఇట్. అంతే. స్క్రిప్ట్ పరంగా హెల్ప్స్ యూ రైటింగ్ ఫ్యూ సీన్స్. నీకేంటంటే షార్ట్ ఫిల్మ్స్ లో యూ కెన్ ఫెయిల్ కదా, ఫీచర్ ఫిల్మ్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో దట్ ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ యూ రైట్ బెటర్ సీన్స్ ఆర్ లైక్ మేక్ ఇట్ క్రిస్ప్. అండ్ ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్, మీరు ఫస్ట్ చేసిన హారర్ ఫిల్మ్ అన్నా ఏమన్నా, మనకి కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, లైటింగ్ మన అవైలబిలిటీలో ఉంటుంది. మనం కాస్ట్ గురించి దేని గురించి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి యాజ్ అ ప్యాషన్. ఇప్పుడు ఏజెంట్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మూవీ
అంటే స్టార్టింగ్ లో కాకుండా దాని తర్వాత జరిగే అంతా నైటే ఉంటది. నైట్ అంటే లైటింగ్ ఉంటది, లైటింగ్ మేనేజ్ చేయాలి. సో ఒక హెవీ క్రూ అండ్ అవుట్డోర్స్, ఇండోర్స్ కూడా కాదు. ఈ ప్రాసెస్ లో మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత, సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత హౌ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ సెట్స్ డిఫరెంట్ అని తెలిసింది. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు దేవర్ 80 people ఆన్ ద సెట్ అండ్ డిటెక్టివ్ ఆఫీస్ షూట్. దట్ వాస్ స్మాల్ రూమ్. అమీర్పేటలో ఒక చిన్న దీంట్లో ఒక స్మాల్ రూమ్. 80 members మేము మేనేజ్ చేయలేకపోయాం. ఫస్ట్ మార్నింగ్ 6 to 6 అనుకున్నాం. ఫస్ట్ అసలు నీకు షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే నీకు కాల్ షీట్ లేదు, నువ్వు ఎంతసేపు కూడా అంతసేపు చేసుకోవచ్చు. నేను ఫస్ట్ డే ఒక 30 shots 40 shots ప్లాన్ చేశాను. తక్కువ షార్ట్స్ ప్లాన్ చేద్దాము, ఫస్ట్ డే కదా కొంచెం జల్లడం టైం పడుతుంది. 30 shots అనుకున్నాం, 30-40 shots అనుకుని ఫస్ట్ డే సెట్స్ మీదకి వెళ్ళాక మాకు లైట్లు పెట్టి జనాలందరూ వచ్చేసరికి 7 అయింది. 6 to 6 కాల్ షీట్, అందరూ వచ్చేసరికి 7 అయింది. వాళ్ళు వచ్చి కెమెరా దిగించి లైట్లు మొత్తం పెట్టడానికి 8:30 అయింది. 8:30 బ్రేక్ఫాస్ట్ బ్రేక్ వచ్చేసింది. 9:30కి స్టార్ట్ చేసి 10 o'clock అలా స్టార్ట్ అయింది. దెన్ 12:31కి లంచ్ బ్రేక్ వచ్చింది. సో నాకు ఆ 12 hours లో హార్డ్లీ హ్యాడ్ 5 to 6 hours. సో నేను తీసిన 9 shots. ఓకే, ఇది ఏంట్రా 30 shots అనుకున్నాము, అది ఫస్ట్ డే టైం అవుతుంది అనుకున్నాము, రేపన్నా తీసేద్దాం ఒక 50 shots అనుకొని అసలు అంత అమెచ్యూరిటీకి వెళ్ళాం అనమాట ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో సెకండ్ డే వెళ్ళినప్పుడు 11 shots వచ్చాయి అంతే. అండ్ ద సెట్ వాస్ chaotic. ఎందుకంటే ఆ కొత్త ఇది కదా, వి వర్ అనేబుల్ టు మేనేజ్ ఇట్. ఆబ్వియస్లీ సెట్ అది చెప్పాను కదా, సెట్ సినిమాటోగ్రాఫర్ అండ్ మీ షుడ్ మేనేజ్ ద సెట్. నీ మూడ్ ఏందో సెట్ మూడ్ అది. వి వర్ ఆల్ టెన్స్, మేమే chaotic ఉన్నాం, సెట్ అంతా అలాగే ఉంది. సో సెకండ్ డే నైట్ మై ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సినిమాటోగ్రాఫర్ ని, మా ఎడిటర్ కో డైరెక్టర్ ని, సో మా ముగ్గురిని ఒక వాక్ తీసుకోపోయి ఫుల్ వేసుకునే చెప్పాడు ఎలా చేయాలి, వే యూఆర్ డూయింగ్ ఇట్ ఇస్ రాంగ్, ఐ లెఫ్ట్ ఇట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ జస్ట్ టు మేక్ షూర్ దట్ మీరు ఒక జెల్ అవుతారని, ప్లాన్ ఇట్ బెటర్ ఫ్రమ్ టుమారో, జస్ట్ ఒకే ఒక సీన్ అనుకోండి, ఆ సీన్ షూట్ చేయండి అన్నాడు. థర్డ్ డే కి మేము వెళ్ళి వీఆర్ ఆల్ రెడీ, వీఆర్ ఆల్ సెట్ అండ్ నవీన్ వాస్ అనేబుల్ టు యాక్ట్, తరబడిపోతున్నాడు. సో అరౌండ్ 11:30-12 కి హీ వాస్ గెటింగ్ ఇన్ టు దట్ జోన్. అండ్ దెన్ ఒక సీన్ షూట్ చేసాము. అండ్ దెన్ అది నైట్ మొత్తం షూట్ చేసాం ఎక్స్టెండ్ చేసుకొని. సో మై ఫస్ట్ థింగ్ వాస్, యువర్ షార్ట్ ఫిల్మ్స్ లో నీకు ఒక టైం ఇది ఉండదు. నువ్వు రోజంతా షూట్ చేస్తావు, నీకు ఎప్పుడు కావాల్సినప్పుడు బ్రేక్ తీసుకుంటావు. ఆ షార్ట్ ఫిల్మ్స్ తగ్గట్టు డోంట్ షెడ్యూల్ యువర్ ఫీచర్ ఫిల్మ్స్. సో నీ షెడ్యూలింగ్ అనేది ఇట్స్ వెరీ టఫ్, వెరీ ఇంపార్టెంట్. నేను 12 hours ఉంది కదా మనకి, ఒక 2 scenes షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాక్టికల్ గా నీకు ఉండేది ఓన్లీ 5 to 6 hours. సో హౌ డు యూ ప్లాన్ ఇన్ దట్? అండ్ మోర్ ఓవర్ నాకు ఏమైందంటే, షార్ట్ ఫిల్మ్స్ లో యూ డోంట్ హ్యావ్ టు కంట్రోల్ ఎ గ్రూప్ కదా. దేర్ వాస్ హార్డ్లీ వన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ లైక్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు అన్ని చేస్తారు. సో టు కంట్రోల్ ఎ సెట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ డైరెక్షన్ టీమ్ అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీకు అంత హెల్ప్ అవుతుంది. యూ జస్ట్ హ్యావ్ టు సిట్ బిఫోర్ ద మానిటర్, టాక్ టు ద యాక్టర్స్ అండ్ ఆ సీన్ బాగా వచ్చిందా లేదో చూసుకుంటే సరిపోతుంది. అది డైరెక్టర్ చేయగలిగితే, ఎప్పుడు చేయగలుగుతారంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డైరెక్షన్ టీమ్. ఎంతమంది ఉన్నారు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈ మూవీకి? 6 members ఉన్నారు. 6 members, అందరు కొత్త వాళ్ళే. సో యువర్ ఎవ్రీవన్ వర్ న్యూ. అంటే ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో గానీ మన ఫీచర్ ఫిల్మ్స్ లో గానీ కొన్నిసార్లు జుగాడ్ చేయాల్సి ఉంటది. అంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్స్ లో? ఫన్నీ ఇన్సిడెంట్స్ చాలా జరిగే ఫీచర్ ఫిల్మ్స్ లో, సీన్ పరంగా కాదు కానీ ఎక్స్టర్నల్ గా చాలా జరిగే వెరీ ఫన్నీ ఇన్సిడెంట్స్. మేము యాక్చువల్ గా రైల్వేస్ దీనిలో షూట్ చేస్తాం కదా. వన్ ఇన్సిడెంట్, మాకు ఒక ట్రైన్ వస్తుంది. సో ఒక షాట్ ఏంటంటే, నవీన్ దాని పక్కన నడుచుకుంటూ వచ్చే షాట్. మాకు టైం చెప్పాడు స్టేషన్ మాస్టర్ 3:30కి ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది అని చెప్పి. కానిస్టేబుల్ వల్ల ట్రైన్ వస్తున్నప్పుడు పక్కన జరగండి సార్ అన్నాడు. అరే మేము వచ్చింది ఆ ట్రైన్ పక్కన షాట్ తీసుకోవడానికి, నువ్వు అది పక్కన జరిగితే ఎలా అంటే, సరే సార్ మీ ఇష్టం అన్నాడు. ఇష్టం అంటే సరే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక 5 minutes ఉందనగా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి కాఫీలో అవన్నీ ఇచ్చాడు. కాఫీ తాగుతూ దానికోసం వెయిట్ చేస్తున్నాము. నవీన్ ట్రైన్ వస్తుంది, నవీన్ రెడీ చెప్పాం, కెమెరా ఆన్ చేసాము. ఆ ట్రైన్ పోతున్నంత సేపు మా మీద వాటర్ పడుతుంది. నాకేంది అది ఇంట్లో వాటర్ పడుతుంది అంటే, ఆ బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ అంతా మా మీద పడుతుంది. నవీన్ రే, ఆ సీన్ కట్ చెప్పలేము. ఆ ట్రైన్ తర్వాత ఇంకో ట్రైన్ లేదు. నవీన్ స్మోక్ చేయాలా, మా చేత అన్నిట్లో కాఫీ కప్స్ ఉన్నాయి, మొత్తం ఎల్లోగా అయిపోయినాయి కాఫీ కప్స్. వావ్, అమ్మో ఇది కొద్దిగా హెవీ అని చెప్పాలి.
ఇది అని చెప్పాలి. శౌచాయించాల్సిన ఇది. Did you get the point? వాడు అప్పుడు చెప్పాను కదా సార్ పక్కన ఉండద్దు అంటే, సార్ చెప్పారు కదా సార్ రీజన్ చెప్పాలి కదా సార్ ఎందుకు పక్కన ఉండకూడదు, మేము సేఫ్టీ కోసం చెప్పారేమో అనుకున్నాము. అండ్ నాకు అక్కడ బాగా నచ్చే సీన్ సార్, ఫస్ట్ డెడ్ బాడీ దొరికినప్పుడు పోలీస్ వచ్చి భుజం మీద చెయ్యేస్తున్నప్పుడే జుయ్ అని వెళ్తారు ట్రైన్. యా 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 పర్ఫెక్ట్ ఎలా చేశారు అది? లేకపోతే అదేం చేసామంటే ఒక 1 hour లో 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసెస్ ఉన్నాయి అరౌండ్ 3:34 కి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో ఉన్నాయి 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. అప్పుడు ఆ షాట్ తీసేయాలా, ఇంకో ఆప్షన్ లేదు. సో ఆ షాట్ దానికోసం ప్లాన్ చేసాం. ఆ డెడ్ బాడీ షాట్ అంతా పొద్దునే తీసేసాము. సో 3:30కి రెడీగా కెమెరా పెట్టుకొని కూర్చొని ఉన్నాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్స్ టు కమ్. ఫస్ట్ ట్రైన్ వచ్చింది, సింక్ కుదరలా. సో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నవీన్ తిరిగాడు బ్యాక్. ఒక ట్రైన్ ఉంది, దాన్ని క్యాప్చర్ చేయాలి ఎట్టి పరిస్థితిలో. లక్కీలీ దట్ షార్ట్ కేమ్ అవుట్ వెల్. స్టోరీ బోర్డ్ వేసుకున్నారు సార్, అంటే వెనకాల ట్రైన్ వెళ్ళాలి ఇలా అనేటప్పుడు? యా 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 ఎంత ట్రాన్స్లేట్ అయింది? నాకు తెలిసి ఒక 50-60% ట్రాన్స్లేట్ అయింది అంతే. ఎందుకంటే స్టోరీ బోర్డ్ వేసుకున్న టైంకి మేము లొకేషన్స్ చూడలా. లొకేషన్స్ కొన్ని ఏంది, మనము షూటింగ్ ముందర చూస్తాము, 10 days ముందర 15 days ముందర చూసిన లొకేషన్స్ ఉన్నాయి. కొన్ని ఎల్లో లొకేషన్స్ ఆన్ ద స్పాట్ చూసిన లొకేషన్స్ ఉన్నాయి. సో స్టోరీ బోర్డ్ కి దానికి సంబంధం ఉండదు. సో అట్లీస్ట్ 50-60% ట్రాన్స్లేట్ అయ్యాయి. కాకపోతే ఆ ట్రైన్ సీన్ అయితే ముందర నుంచి అనుకుంది అనమాట. ఎందుకంటే అప్పుడు వరకు హ్యాపీగా ఉన్న లైఫ్ లో వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి మేము సౌండ్ రూపంలో చెప్దాం అనుకున్న సీన్. సో అప్పటి వరకు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, అప్పటి నుంచి చేంజ్ అయిపోతుంది. దట్ డిస్టర్బెన్స్ త్రూ సౌండ్ కన్వే చేద్దాం అనుకున్న రాసుకున్న సీన్. సో వి బ్యాడ్లీ వాంటెడ్ దట్ సీన్. అది ముందర ప్లాన్ చేసుకొని, అందుకే అక్కడ మ్యూజిక్ కి గ్యాప్ వస్తుందా అంటే తను కాల్ చేసిన తర్వాత బండి వేసుకుని వెళ్ళిపోయే వరకు మ్యూజిక్ వస్తుంది, బండి ఆపేసి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం నాయిస్ ఉండదు. అన్వర్ ట్రావెల్స్ అని చూస్తాడు, తర్వాత బాడీని డిస్కవర్ చేసినప్పుడు ఒక ఈరీ మ్యూజిక్ తో. అంతే అంతే. అంటే అంత డీటెయిల్స్ లోకి ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు వెళ్తారు సార్ ప్రాసెస్? అంత డీటెయిల్స్ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే నేను ఎమోషన్ ని ఐ వాంట్ ఇట్ విజువలీ, ఆడియో రూపంలో కానీ అన్ని నేను ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ లోనే. డైలాగ్స్ బై డిఫాల్ట్ వస్తాం కాబట్టి, సో ఆడియో విజువల్లీ ఎమోషన్ కట్ చేయాలా, ఎలా ఆడియన్స్ లో జనరేట్ చేయాలని ముందర నుంచి అనుకుని రాసుకుంటా. నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా నేను కెమెరా యాంగిల్స్, సౌండ్ డీటెయిల్స్ రాస్తా స్క్రిప్ట్ లో. అది చెప్పాను కదా, నేను కెమెరా యాంగిల్స్, సౌండ్ 120 pages రాకపోతే నా స్క్రిప్టే కాదు. ఐ విల్ నాట్ ఈవెన్ టెల్ టు ఎనీవన్. సో అంత ప్రిపేర్ అవుతా. ఐ థింక్ దట్ ఈస్ మై స్ట్రెంత్ బికాస్ ఐఎమ్ జస్ట్ స్టోరీ టెల్లర్. నేను డైరెక్షన్ స్కిల్స్ అక్వైర్ చేస్తున్నాను కాబట్టి ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ద స్క్రిప్ట్ ఇస్ పక్కా. ఈవెన్ నేను డైరెక్షన్ ఫాల్స్ చాలా చేసినా మై స్క్రిప్ట్ షుడ్ కవర్ ఇట్. సో ఇప్పుడు మన ఏజెంట్ ఒక డైలాగ్ అంటాడు, మనం ఏం చేసినా చాలా కొత్తగా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి. సో అలా చేయాలని. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు కొత్తగా, యూనిక్ గా, డిఫరెంట్ గా, స్టైలిష్ గా ఉండదు. అది తక్కువ చేయాలని కాదు, బట్ మీకు ఎప్పుడు అనిపించింది? మీకు ఒక మూమెంట్ అనిపించి ఉండాలి కదా, అరే ఇట్స్ ఇనఫ్, ఇది ఇంకా చాలు, మనం వెళ్దాం, ఇంకా ఇంకో స్టెప్ తీసుకోవాలి కొద్దిగా అని. వాట్ వాజ్ యువర్ మూమెంట్? అంటే టు బి ఆనెస్ట్, ఇట్ వాస్ నాట్ ఎ మూమెంట్, ఇట్ వాస్ 3 years ప్రిపరేషన్. ఓకే, నేను సినిమాల్లోకి వెళ్దాం అన్నప్పుడు ఇమ్మీడియట్ గా వెళ్ళకూడదు, ఐ నీడ్ టు బి ప్రిపేర్డ్ బిఫోర్ గెటింగ్ ఇట్ ఇట్ అని ముందర నుంచి అనుకున్నా. 2017 లో నేను క్విట్ చేశాను జాబ్. సో 2014 నుండి మై షార్ట్ ఫిల్మ్స్ ఆర్ మై అడ్వర్టైజ్మెంట్స్, నేను ఒక అమ్మాయి తప్ప సినిమా 20 days వర్క్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్ గా. సో దట్ వాస్ మై ప్రిపరేషన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. ఇట్ వాస్ నాట్ ఎ ఇన్స్టాంట్ డెసిషన్. ఐ థింక్ ఇట్ డెవలప్డ్. నాకు ఒక మూమెంట్ లో రాలేదు అనుకుంటున్నా ఇప్పుడు కూడా. ఐ థింక్ ఇట్ డెవలప్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఏమవుతుందంటే ఫీచర్ ఫిల్మ్ లో జంప్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు. ఐ యూస్ టు లవ్ రైటింగ్ స్టోరీస్. షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు లవ్ మై సెల్ఫ్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఇట్. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. సో దట్ వాస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు నాకు ఒక షార్ట్ ఫిల్మ్ వల్ల వచ్చింది కాదు, ఆ ప్రాసెస్ మొత్తం నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఐ విల్ గెట్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. ఇట్ వాస్ నాట్ ఎ మొమెంటరీ డెసిషన్, ఇట్ వాస్ ఇట్ డెవలప్. సో ఈ ప్రిపరేషన్ లో హౌ వాస్ ద సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? ఫ్రెండ్స్ చెప్పారు, మామ నువ్వు చేసేగాలో కుమ్మేస్తావు అని చెప్పారు. సో అలా కాకుండా ఎప్పుడు చెప్పాలనిపించింది? వెన్ వర్ యూ ష్యూర్? మా వైఫ్ తెలుసు ముందర ఐ విల్ క్విట్ ద జాబ్ అని. మా మదర్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్పలా, అండ్ ఐ వాస్ గివింగ్ దెమ్ హింట్స్. ఆబ్వియస్లీ ఫస్ట్ భయపడతారు కదా, సో ఐ వాస్ గివింగ్ దెమ్ హింట్స్. కామెడీగా చెప్పేవాడిని. మా అమ్మ కూడా నిజంగా అంటే లేదులే అమ్మ ఊరికే చెప్పాను వదిలేసామండి. బికాస్
నాకే తెలియదు కరెక్ట్ ఎప్పుడు చెప్పాలనేది. 2016 లో వెన్ ఐ థాట్ ఐ క్విట్ మై జాబ్ అండ్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్, ఐ గాట్ మై H1B వీసా. నాకు వీసా వచ్చింది. దెన్ ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, నేను ఒక 1 year యుఎస్ కి వెళ్తే ఐ విల్ బి ఫినాన్షియలీ స్టేబుల్ ఫర్ నెక్స్ట్ 3 years అన్నప్పుడు ఐ థాట్ ఐ గో టు ద USA ఫర్ 6 to 8 months అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. సో ఆ 6 months లో వెన్ ఐ వాస్ విత్ మై సెల్ఫ్, దట్ ఈస్ వెన్ ఐ డిసైడ్ ఐ విల్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ కంప్లీట్ గా, ఇంట్లో చెప్పేద్దామని చెప్పి. సో 8 months తర్వాత ఒకసారి ఇండియాకి వచ్చాను మా పాప బర్త్డే, ఫస్ట్ బర్త్డేకి. దెన్ ఐ టోల్ దెమ్, అమ్మ నేను జాబ్ మానేస్తున్నాను, కంగారు పడకండి, ఎందుకంటే H1B వీసా 6 years వ్యాలిడ్ అమ్మా అని అబద్ధం చెప్పా. ఎందుకంటే ఒకసారి నువ్వు జాబ్ మానేసి వచ్చేస్తే ఆ వీసా వ్యాలిడ్ అవ్వదు. ఒక 3 years ట్రై చేస్తానమ్మా, రాలేదంటే వీసా ఉంది కదా వెళ్ళిపోతాను బ్యాక్ అని చెప్పా. నేను ఇలా చెప్పానంటే మేడ్ షూర్ దట్ దే ఆర్ నాట్ డిస్కంఫర్టబుల్. వాళ్ళు నీకు ప్రెషర్ పెట్టారనుకో, నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు. సో మేక్ షూర్ దట్ యూ టెల్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎనీ అదర్. మన ఎక్కడో ఒక ఏలియన్ స్పేస్ కి వెళ్ళట్లేదు. మన ఫిలిమ్స్ అంటే అందరూ వాళ్ళు వినే కథలు అవన్నీ కూడా ఇట్స్ ఆల్ గాసిప్స్ ఆర్ లైక్ బ్యాడ్ స్టోరీస్, భయపడతారు ఫస్ట్. సో అది కాదమ్మా, ఫిలిమ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది అర్థం చేపిస్తే దెన్ అవర్ లైఫ్ విల్ బి ఈజియర్, లైక్ అవర్ పాత్ విల్ బి స్మూత్. అండ్ మీ జర్నీలో చాలా మంది పెక్యూలియర్ క్యారెక్టర్స్ ని మీరు చూసుండొచ్చు. ఏజెంట్ లో పెట్టిన వాళ్ళు, మన సుహాస అన్న క్యారెక్టర్ ఉన్న, లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ కానీ, లేకపోతే ఆ చేతికి కట్టుకుని ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, అలా ఈ మూవీ జర్నీలో మీరు చూసిన పెక్యూలియర్ క్యారెక్టర్స్ ఏంటి సార్, అంటే తీసుకుని ఇంప్లిమెంట్ చేసింది మూవీకి? యాక్చువల్గా సుహాస్ క్యారెక్టర్ రాయడానికి మెయిన్ రీజన్ వచ్చి, నాకు డబుల్ యాక్షన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు 2 heroes ఇన్ ద సేమ్ స్క్రీన్ లుక్ లైక్, అంటే ఇట్ గివ్స్ మీ దట్ కమర్షియల్ కిక్. సో నేను ఇప్పుడు ఈ సినిమాకి డబుల్ యాక్షన్ చేయలేను కాబట్టి అలాంటి సిమిలర్ క్యారెక్టర్ ఒకటి తీసుకువచ్చా. ఆడియన్స్ అందుకనే ఆ క్యారెక్టర్ ఎందుకు నచ్చింది అంటే, సేమ్ క్యారెక్టర్ డిఫరెంట్ పర్సన్ అంతే తప్పితే ఒక డబుల్ యాక్షన్ లాగే అతను. ఇప్పుడు రియల్ లైఫ్ నుండి ఒక పర్టికులర్ క్యారెక్టర్ గా స్క్రీన్ మీద వచ్చింది లేదు. దే ఆర్ మెనీ పీపుల్, నాకు కొన్ని ఇన్సిడెంట్స్ కానీ లైక్ వాళ్ళ మాటలు కానీ ఇట్ విల్ హ్యావ్ దట్ ఎఫెక్ట్ ఆన్ మీ వెన్ ఐఎమ్ రైటింగ్ ది స్క్రిప్ట్. మన సెకండ్ ఫిల్మ్ రాస్తున్న దాంట్లో నాకు అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కొన్ని అవసరమైనప్పుడు ఐ టుక్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. సో అలా హెల్ప్ అవుతుంది, కానీ యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ ని రాసింది ఏమీ లేదు. సో ఒక ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడి నుంచి ఒకటి తెచ్చి పెట్టొచ్చు, ఇక్కడ నుంచి ఒకటి తెచ్చి పెట్టొచ్చు అనే టైప్ లో. yes definitely because you meet so many people కదా ఎవ్రీడే. అందుకనే మనము ఎందుకు లాక్డౌన్ స్టోరీలు రాయట్లేదు అంటే, అలా ఒక దారి కూర్చుంటే రాదు స్టోరీస్. when you start meeting different people, నీకు ఆ క్రియేటివ్ జ్యూసెస్ ఫ్లో అవుతుంటాయి. రీసెంట్ గా ఒకటి చూసా అన్నమాట, మీరు పోస్ట్ చేశారు, ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, సోషల్ మీడియాకి ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ దగ్గర అవుతున్నాను, ఇది వరకు అసలు ఫోన్ పట్టుకుని ఉండేవాడిని కాదు, కొద్దిగా దూరంగా అవుతున్నా. సో అసలు ఇప్పుడంటే సోషల్ మీడియా, ఫోన్లు దగ్గర దూరం, ఆ భయం పెరిగిపోతుంది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫోన్ అప్పట్లో? నోకియా 3310 ఏదో ఉండేది. బ్రిక్ నెక్స్ట్ మోడల్. బ్రిక్ నెక్స్ట్ మోడల్. దాంతో ఏంటి సార్, ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? రీఛార్జ్ కార్డులు అవి ఇవి. తమిళనాడులో ఇంజనీరింగ్ చేసినప్పుడు వచ్చింది అది. సో అది నాకు బాగా గుర్తుంది. అది 410 రూపీస్ తీసుకుంటే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కార్డ్ అది. సో దట్ వాస్ మై ఫస్ట్ కార్డ్. స్నేక్ గేమ్ ఉంటది. అంటే అది మొత్తం అదే ఎండ్ వచ్చేస్తుంది కదా గేమ్, ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఆడి. అంటే అది ఇంకా ఎటు పోలాగా ఆగిపోతుంది, అక్కడ వరకు ఆడింది అంతే. సో ఈ కాన్వర్జేషన్ ని మళ్ళీ మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఏంటి సార్ మీ ఫేవరెట్ కార్టూన్ ఏంటి? కార్టూనా? టామ్ అండ్ జెర్రీ. నేను చూసిన ఏకైక కార్టూన్. ఫేవరెట్ అంటూ కొట్టలేదు, ఏకైక ది బెస్ట్ కార్టూన్. అది కాకుండా ఇంకేంటి సార్, చిన్నప్పుడు అంటే చిన్నతనంలో ఉండగా ఏం చేసేవాళ్ళు ఎక్కువ టీవీలో? నాకు గుర్తుంది చిత్రలహరి, డేడీ వల్ల. దాని తర్వాత ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు అన్ని సీరియల్స్ చూసేవాడిని. లేడీ డిటెక్టివ్, స్నేహ, పోపులు పెట్టే అని ఒకటి వచ్చేది, అంతరంగాలు అని ఒకటి వచ్చేది, వసుంధర అని ఒక అమ్మాయిల మీద, లేడీస్ మీద డిఫరెంట్ ఎపిసోడ్స్ వచ్చేవి, రహస్యం సీరియల్ వచ్చేది. ఐ యూజ్డ్ టు ఆల్ ఆఫ్ దెమ్ 8:30 to 9 o'clock స్లాట్ అన్ని వాచ్ చేసేవాడిని. అండ్ దెన్ యువర్స్ లవింగ్లీ అని ఒకటి వచ్చేది జెమినీ టీవీలో ఎర్లీ మార్నింగ్ పూట. రవితేజ గారు యాంకరింగ్ చేసేవాళ్ళు దాన్ని. లెటర్స్ చదివేవాళ్ళు, గ్రీటింగ్ కార్డ్స్ ని. రవితేజ యాంకరింగ్ చేసేవాళ్ళు. వచ్చిన కొత్తల్లో యువర్స్ లవింగ్లీ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఈ లెటర్స్ పంపిస్తుంటే చదివి దానికి తగ్గ పాట వేసేవాళ్ళు. అప్పుడు ఫోన్ కాల్స్ అన్ని ఉండేది కాదు. క్రికెట్ బీభత్సంగా చూసేవారంటగా. క్రికెట్ యాక్చువల్గా ఫన్నీ ఇన్సిడెంట్. నేను మంచు విష్ణు ఎప్పుడు ఒకసారి ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు చెప్పాను. 10th class లో మేము తిరుపతిలో ఉండేవాళ్ళం కదా, రంగంపేట పక్కనే. ఎవ్రీ సండే బెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళం. సో తిరుపతిలో
జోనల్స్ జరుగుతాయి కదా మామూలుగా, డిస్ట్రిక్ట్ జోనల్స్. స్కూల్లో ఎప్పుడు మా స్కూల్ ఆ రంగంపేట విద్యానికేతన్ స్కూల్ వచ్చేది. సో మాకు ఆ రైవలరీ ఉండేది. సో ప్రతి సండే క్రికెట్ మ్యాచ్ ఆడేవాళ్ళము, ప్రతి సండే కొట్టుకునే వాళ్ళం, అంటే లిటరలీ ఫైటింగ్ అనమాట. ఆ టీమ్ లో మంచు విష్ణు ఉండేవాడు. మాకు భయం అతనంటే. అమ్మో, మొన్న ఎప్పుడో కలిసినప్పుడు చెప్పాను, 99 లో మనం క్రికెట్ ఆడేవాళ్ళం, గుర్తుండాలి నీకు, గుర్తున్నది ఆబ్వియస్లీ. ఓకే, అంటే బేసిక్ గా బ్యాట్ నాది కాబట్టి బ్యాటింగ్ నేనే టైప్ ఆ రోజుల్లో. అలా అని కాదు కానీ లైక్ ఒక రకమైన భయంతో ఉండేది ఆబ్వియస్లీ, అండ్ బాగా గొడవలు అయ్యేది. క్రికెట్ బాగా ఇష్టము, అండ్ ప్రొఫెషనల్ గా షటిల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్నాను అప్పుడు. నేను స్టార్టింగ్ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, ఏంటంటే మీ లాక్డౌన్ లో చూసిన బెస్ట్ అంటే 5 మూవీస్ సజెస్ట్ చేయమని, మూవీస్, టీవీ షోస్, ఎనీథింగ్, ఒక 5 మీరు చూసే ఉంటారు. 5 కష్టము, నాకు గుర్తున్నా సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఏపర్ నామ్ అని ఒక ఫిల్మ్ చూశాను, లెబనీస్ ఫిల్మ్, నెట్ఫ్లిక్స్ లో ఉంది. బ్రిలియంట్ ఫిల్మ్, లవ్డ్ ఇట్. అంటే నేను చాలా రోజుల తర్వాత, ఇట్ వాస్ లైక్ అది వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్. అది ఒకటి బాగా నచ్చింది నాకు. అండ్ పంచాయత్ అని ఒక సిరీస్ చూసాను అమెజాన్ లో, TVF వాళ్ళది, అండ్ వెరీ ఇండియన్ వెబ్ ఫిల్మ్. నాకు బాగా నచ్చింది, యాక్టింగ్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా అనిపించింది. అవి రెండు అయితే స్ట్రాంగ్లీ రికమెండ్. అవి రెండు నాకు బాగా నచ్చాయి. కొన్ని ఉంటాయి సార్, అంటే ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉండదు కదా నెట్ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ యుఎస్ కి, మీరు చూసిన యుఎస్ నెట్ఫ్లిక్స్ కి ఇండియా నెట్ఫ్లిక్స్ కి వచ్చేసి టోటల్ డిఫరెంట్ లైబ్రరీ ఉంటుంది. మనకు కావాలనుకున్నది ఇవన్నీ ఉండవు. అలాంటి టైంలో ఏంటి, మీరు ఏమన్నా డౌన్లోడ్లు ఉండవా, లేకపోతే ఇంకా వెయిట్ చేస్తారా వరకు? డౌన్లోడ్ ఫిల్మ్స్ తక్కువ నాకు. యాక్చువల్ గా మా బెంగళూరుకి వచ్చాక మాకు ఒక లోకల్ ఇంటర్నెట్ ఉండేవాడు ప్రొవైడర్. వాడు ఏంటంటే వాడి లోకల్ సర్వర్ లో అన్ని సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టేసేవాడు. ఒక IP అడ్రస్ ఉండేది. సో నాకు అది ఇంట్రానెట్, జస్ట్ నేను వాడు IP అడ్రస్ ఓపెన్ చేస్తే జస్ట్ 5 minutes లో సినిమా డౌన్లోడ్ అయిపోయింది నాకు. ఎందుకంటే వాడు లోకల్ సర్వర్ టు నా సర్వర్, కలెక్షన్ ఆఫ్ 10,000 ఫిల్మ్స్ ఉండేవి అట్లీస్ట్. నీకు తెలుగు ABCD ఏలో కూడా అన్ని సినిమాలు వచ్చేసేవి. సో ఎనీ ఫిలిం చూడాలన్నా నేను అక్కడికి వెళ్తే జస్ట్ 5 minutes డౌన్లోడ్ అయిపోయేది. వాడికి కేసు పెట్టి ఆపేసారు ఇప్పుడు. అప్పుడు 3 సినిమాలు CD వచ్చేది కదా, అప్పుడు కాంబినేషన్ లో CDలు వచ్చేయండి. అప్పుడు నేను ఈ డేంజర్ అనుకోకుండా రోజు ఏదో కాంబినేషన్ లో వచ్చేది, ఫిలిం బై అరవింద్. సూపర్ సినిమా. నాదొక పెద్ద కలెక్షన్ అది. ఆ టైంలో అమ్మ ఈ కాంబినేషన్ దొరికితే బాగుంటారా మంచి సినిమాలు అని చెప్పి చూసేవాడిని. కలెక్ట్ చేసేవారు అప్పట్లో కాంబినేషన్? కలెక్ట్ చేసేవాడిని CDs ని. మా మదర్ అయితే లక్ష్మి, తులసి, ఇంకోటి సినిమా ఉండేది అది మళ్ళీ 100 days ఆడింది ఆ CD. ప్రతిరోజు ఈవినింగ్ నడిచేది ఆ సినిమా. అరిగిపోయేలా చూసింది సినిమా. పైరసీ ఇస్ బ్యాడ్. సార్ చెప్పేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి మాస్టర్ ప్రింట్లు వచ్చిన తర్వాత చేసిన సినిమాలు. సో పైరసీ కాదు, కన్ఫ్యూజ్ అవ్వాలి. సో సార్, ఫైనల్ గా మీకు సినిమా అంటే ఏంటి? వాట్ సినిమా టు యూ? సినిమా అంటే ఏంది అంటే వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ దొరకట్లేదు. కానీ ఫర్ మీ సినిమా ఈజ్ సంథింగ్ విచ్ ఐ లవ్. అంటే లవ్ ఇన్ ద సెన్స్, నన్ను సినిమానే నాకు ప్యాషన్ అలా చెప్పను. కానీ ఫర్ మీ ఫిల్మ్స్ ఇస్ సంథింగ్ విచ్ విల్ మేక్ మీ హ్యాపీ. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్. దట్ ఈస్ వై ఐ వాంట్ టు గెట్ టు ఫిల్మ్ మేకింగ్. అంటే when you love yourself when you're doing something, make that as a profession and your life will be beautiful. That is something which I believe. మిమ్మల్ని మీరు అంత లవ్ చేసుకున్న సినిమా తీశారు కాబట్టి ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఐ హోప్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్ కి కూడా మేము చాలా లవ్ ఇచ్చేస్తాం, అలాగే తీసేయాలి, థియేటర్స్కి వెళ్ళి చూసేయాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ముచ్చట్లు. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, కాలేజ్ డేస్ నుంచి, స్కూలింగ్ నుంచి, ఏ ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ చేసిన, ఎలాంటి పర్సన్స్ ని మీట్ అయ్యారు, ఇదంతా చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ. Thanks Pawan. Thank you Chai Biscuit. And thank you audience too for loving my film. Unta sir, stay safe. Thanks. You also stay safe.